విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాము తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ ఒక్కరోజు సభలో విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడి ఉండగా మీ సహాయాన్ని దయచేయండి. మీ మాటలు వివరించడానికి మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించండి. మీ పిల్లలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా వింటున్న ప్రతి మాట వారి హృదయాలలో ఫలించి అభివృద్ధి పొందినట్లు సహాయం చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, వ్యవసాయం అనేది ఈరోజు ప్రారంభించబడింది కాదు. భూమి మీద ఏ కుల వృత్తులు లేనప్పుడు, వృత్తులను బట్టి కొన్ని కులాలు వచ్చాయన్న సంగతి మనకు తెలిసిందే. అలా విభజించేశారు. ఇలాంటి ఏ కుల వృత్తులు లేనప్పుడు భూమి మీద మొట్టమొదట ప్రారంభించబడిన జీవన విధానమే వ్యవసాయం. వ్యవసాయం అనేది మానవుడు సృష్టించినది కాదు, దేవుడు ఏర్పరిచినది. సాఫ్ట్వేర్ కంపెనీలు మానవుడు సృష్టించుకున్నాడు, హార్డ్వేర్ కంపెనీలు మానవుడు సృష్టించుకున్నాడు. కమ్మరి పని, కొమ్మరి పని, ఇంకా ఏవేవైతే వృత్తులు ఉన్నాయో అవన్నీ మానవుడు బ్రతుకుతూ తన అవసరం కోసం ఏర్పరచుకున్నాడు. కానీ ప్రారంభంలో మొట్టమొదట దేవుడు ఏర్పరిచినదే వ్యవసాయం. అది మానవుడు సృష్టించుకున్నది కాదు. ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దేవుడు ఏర్పరిచినదే వ్యవసాయం. అసలు తొలి మానవుడు పుట్టక మునిపే ఆ మానవుడు ఏ పని చేయాలో దేవుడే నిర్ణయించాడు. ఆ సందర్భాన్ని మీరు దైవ గ్రంథంలో చూడగలిగితే ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం జాగ్రత్తగా చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే. అది వరకు పొల మందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలములో ఏ చెట్టు మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన ఇంకా కురిపించలేదు, నేలను సేద్యపరుచుటకు నరుడు లేడు. అంటే నరుడు నేలను సేద్యపరచాలి అనేది ఎవరి నియమం? దేవుని నియమం. అంటే వ్యవసాయానికి అంకురార్పణ చేసిన వాడు దేవుడే. ఏ వృత్తులు దేవుడు ప్రారంభించలేదు, కానీ మొట్టమొదట నరుడు చేయవలసినది వ్యవసాయం అని వ్యవసాయాన్ని మొట్టమొదట ప్రారంభించిన వాడు దేవుడే. ఆదాముని ఏదేను వనంలో నుండి బయటికి వెళ్ళగొట్టిన తర్వాత దేవుడు మాట్లాడుతున్న మాట చూస్తే ఆయన ఉద్దేశం ఇదే అని మనకి క్లియర్ అయిపోతుంది. ఆదికాండం 3వ అధ్యాయము 23వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయము 23వ వచనం. దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసెను. చూసారా? అతడు ఏ నేల నుండి అయితే తీయబడ్డాడో దాన్ని సేద్యం చేయాలి. అంటే భూమిని దున్నాలి, విత్తనాలు విత్తాలి, పంట పండించుకోవాలి, పండిన పంటను భుజించాలి, వ్యవసాయాధారిత జీవనాన్ని కొనసాగించాలి, వ్యవసాయం మీద ఆధారపడాలి, భూమిని నమ్ముకుని బ్రతకాలి. అంటే దేవుడు మొట్టమొదట ప్రారంభించినటువంటి వృత్తి వ్యవసాయం. ఆదాము ఒక రైతు. మొట్టమొదట ఈ భూమి మీద రైతు కనబడుతున్నాడు. తొలి మానవుడే ఎలా కనబడుతున్నాడు? మనకి రైతుగా కనబడుతున్నాడు. అతడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదు, హార్డ్వేర్ ఇంజనీర్ కాదు, శాస్త్రవేత్త కాదు, వైద్యుడు కాదు, ఇంకో వ్యాపారస్తుడు కాదు. అతడు ఏం చేసేవాడు కాదు, కేవలం భూమిని పండించి బ్రతికేవాడు. అంటే రైతు చరిత్ర ఎప్పటిదిరా అని ఎవడైనా అడిగితే
ఎప్పటిది? సృష్టి పుట్టక ముందటిది, నరులు పుట్టక ముందటిది రైతు చరిత్ర. అలా అలా ఎలా అంటే, రైతు పుట్టక మునిపే దేవుడు ఆదామని ఆ రైతును పుట్టించక మునిపే ఆదాము వ్యవసాయం చెయ్యాలి అని నిర్ణయించి పుట్టించాడు. అదే మనం మొదటి వచనంలో చదువుకున్నాం. ఇంకా భూమి మీద వర్షాన్ని దేవుడు కురిపించలేదు, కారణం నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. నేలను సేద్యపరచడానికి నరుడు వస్తున్నాడు అంటే ఆ నరుడు వ్యవసాయం చేయడానికి వచ్చాడు. ఈరోజు అదే వ్యవసాయం ఈ భూమి మీద జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. కానీ ఆ వ్యవసాయం చేసేవాడికి విలువ లేదు, ఆ వ్యవసాయానికి కూడా విలువ లేదు. మీకు ఒక విషయం చెప్తాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఒక్కొక్కడికి నెలకు ₹1,00,000 వరకు జీతం ఉంటుంది. హార్డ్వేర్ ఇంజనీర్లు వాడికి కూడా గట్టిగా జీతం ఉంటుంది, 40,000-50,000. ఇంకా బయట మామూలుగా టెక్నికల్ ఇంజనీర్స్ ఉంటారు, వీళ్ళకి కూడా మంచి మంచి జీతాలు ఉంటాయి. ఇంకా చాలా రకాల ఇంజనీరింగ్ వ్యవస్థ ఉంది, ప్రతి దానికి జీతాలు గట్టిగా ఉంటాయి. పెద్ద పెద్ద కంపెనీల్లో వర్క్ చేసేటువంటి వర్కర్స్ వాళ్ళకి జీతాలు గట్టిగా ఉంటాయి. ఫ్యాక్టరీ యజమానులు వాళ్ళకి మంచి మంచి అర్హతలు ఉన్నాయి, జీతాలు బాగుంటాయి. అలాగే వ్యాపారస్తులు వాళ్ళకు కూడా సమాజంలో విలువ ఉంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులు వాళ్ళకి సమాజంలో విలువ ఉంది. టీచర్లు వాళ్ళకి సమాజంలో చాలా విలువనిస్తారు, వాళ్ళకి జీతాలు బాగుంటాయి. ఒక్కొక్కడు 40,000-50,000 తెచ్చుకుంటాడు. ఫ్యాకల్టీస్గా ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తున్న వాళ్ళకు కూడా మంచిగానే జీతాలు ఉన్నాయి. ఈ భూమి మీద వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, ఇంజనీర్లకి, శాస్త్రవేత్తలకి, డాక్టర్లకి, వర్కర్లకి, మెకానిక్లకి, ప్రతి ఓడికి విలువ ఉంది. కానీ వీళ్ళందరూ పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం నోట్లో ముద్ద పెట్టుకోవాలంటే రైతు కావాలి. రైతు లేకపోతే వీళ్ళెవ్వరూ బతకరు, వీళ్ళందరూ చేస్తారు. వీళ్ళందరినీ బతికిస్తున్నాడు ఎవడంటే రైతు. కానీ వీళ్ళకున్న విలువ ఆ రైతుకు లేదు. అర్థమవుతుందా మీకు? నేను ప్రజాప్రతినిధిని అంటాడు ఎమ్మెల్యే. అసలు ఈ ఎమ్మెల్యే బతకాలంటే రైతు కావాలి. ఈ ప్రజాప్రతినిధిగా చెప్పుకుంటున్నవాడు బతకాలంటే ఎవరు కావాలి? రైతు కావాలి. రైతు లేకపోతే ఇటు బతకలేడు, రైతు లేకపోతే ఇటు పాలించలేడు, రైతు లేకపోతే ఇటు కంప్యూటర్ ముందు కూర్చొని నొక్కోలేడు. అసలు నొక్కడానికి చేతులు కూడా పనిచేయవు, చచ్చిపోతాడు ఇలా శవంలాగా. 2 రోజులు కూడి తినలేదనుకో, 2 రోజులు ముద్ద నోట్లోకి దిగలేదనుకో, టైప్ చేయగలడా? కీబోర్డు ప్లే చేయగలడా? కీబోర్డ్ మీద ఏమైనా టైపింగ్ చేయగలడా? సిస్టమ్ ముందు కూర్చొని మౌస్ కదపగలడా? కదులుతుందా మౌసు? వీడే కదలడా, ఇంకా మౌస్ ఏం కదుపుతాడు ఈ మొహం. సో ఈ భూమి మీద ఎవడు బతకాలన్నా చివరికి ప్రభుత్వాల్ని పరిపాలించే ప్రభుత్వ నేతలు, అధికారులు, గొప్పోళ్ళు అని చెప్పుకుంటున్న వాళ్ళు బతకాలన్నా రైతు కావాలి. కానీ ఈ దౌర్భాగ్యులు ఎవరు రైతుని పట్టించుకోరు. ఇది నిజం. వాళ్ళకి 3 పూట్ల మెతుకులు కావాలి. ఆ మెతుకులు కావాలంటే చొక్కా నలగకుండా రావు, ఇస్త్రీ బట్టలు వేసుకుని కూర్చుంటే రావు. వాడు మట్టి పిసకాల్సిందే, వాడు మట్టిలో దిగాల్సిందే. ఒకడు ఎండనక వాననక కష్టపడాల్సిందే. ఒకడు తన చెమటను కార్చాల్సిందే, తన చెమటతో మట్టిని తడపాల్సిందే. వాడు గనక చెమటతో మట్టిని తడపకపోతే వీడి గొంతు తడవదు, వీడి పొట్ట నిండదు. అది రైతు అంటే. స్ట్రైకులు చేస్తారు అందరూ. కరెంటు ఉద్యోగులు స్ట్రైకులు చేశారనుకోండి, గడగళ్ళాడిపోతాం. డాక్టర్ల సమ్మె, గడగళ్ళాడిపోతారు. అమ్మో డాక్టర్ల సమ్మె చేశారట. డాక్టర్ల సమ్మె, ప్రభుత్వాలు దిగొచ్చేస్తాయి. కరెంటు ఉద్యోగుల సమ్మె, ప్రభుత్వాలు దిగొచ్చేస్తాయి. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె, ప్రభుత్వాలు దిగొచ్చేస్తాయి, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతుంటారు. ఆటో కార్మికుల సమ్మె, ప్రభుత్వాలు దిగొచ్చేస్తాయి, వాళ్ళు హక్కుల కోసం పోరాడుతుంటారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగులు ఎవడు సమ్మె చేసినా, గవర్నమెంట్ వాళ్ళు కానీ లేకపోతే ప్రైవేట్ ఉద్యోగులు కానీ ఎవడు సమ్మె చేసినా, విద్యార్థులతో సహా ఎవడు సమ్మె చేసినా, ఎవడు తమ హక్కుల కోసం పోరాడినా ప్రభుత్వాలు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోతాయి. ఒక్క రైతు ఢిల్లీలో పోరాటం చేస్తుంటే ఆ రైతును ఢిల్లీలో కాల్చి చంపేసిన ప్రభుత్వం మన దౌర్భాగ్యపు ప్రభుత్వం. ఆ రైతును అన్యాయంగా ఈడ్చి 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 కొట్టారు. రైతుకు విలువ లేదు అని చెప్పేసింది ప్రభుత్వం ఆల్రెడీ. రైతుకు విలువ లేదు, రైతును పట్టించుకోరు, రైతును గౌరవించరు. రైతు అంటే అందరికీ చీప్, ఎందుకంటే వాడు చదువుకోలేదు. కానీ ఒక విషయం చెప్తాను, వాడికి తెలిసిన విద్య ప్రపంచంలో అగ్రపీఠాలను అధిరోహించిన ఎవ్వడికి తెలీదు. ఇది నిజం.
వాడికి తెలిసిన ఆ విద్య ఎవరికి తెలీదు. వాళ్ళు బతకాలంటే వీడు కావాలి, కానీ వీడు బతకాలంటే వాళ్ళు అక్కర్లేదు. వీడు బతకాలంటే వాళ్ళు అక్కర్లేదు. వీడికి కావాల్సింది వర్షం, మంచి నేల, చేతిలో విత్తనాలు, ఒంట్లో సత్తువ, అంతే. ఈ నరాల్లో రక్తం ప్రవహిస్తుంది అనుకోండి రైతుకి, అది చాలు. పిడికెడు విత్తనాలు, భూమి, ఆకాశం నుండి కురిసే వర్షం చాలు, హాయిగా బ్రతుకుతాడు. కానీ సాఫ్ట్వేరోడు, హార్డ్వేరోడు, ఇంజనీరు, ఇంకొకడు ఎవడు బతకాలన్న వీడు కావాలి. కానీ వీడు లేకపోతే వాడికి బతుకలేదు. వాడు మాత్రం వీడి విలువను గుర్తించడు. మరి రైతు పరిస్థితి అంటే ఎలా అయిపోయింది? ఎవడు పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? తినేదంతా రైతు మీదే, బతికేదంతా రైతు మీదే. గిట్టుబాటు ధర లేదు, దళారీల మోసాలు, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగుల మందులు, నకిలీ వ్యవసాయ ఉత్పత్తులు. ప్రతి దౌర్భాగ్యుడు రైతును మోసం చేసేవాడే, ఎందుకంటే వాడు అమాయకుడు. ప్రతి నీచ్ కమ్మిన కుత్తేగాడు రైతును మోసం చేసేవాడే. పత్తి రైతుల ఆత్మహత్యలను చూస్తుంటాం. పత్తి రైతుల ఆత్మహత్యలు ఎందుకు? పత్తి రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే గిట్టుబాటు ధర లేక కొందరు, నకిలీ విత్తనాల బారిన పడి మరికొందరు, నకిలీ ఎరువుల బారిన పడి మరికొందరు, దళారీలు మోసం చేసిన వాళ్ళు మరికొందరు. ఇలా ఎందరో రైతు మీద ఆధారపడి బ్రతుకుతూ రైతునే మోసం చేస్తున్నారు. మొన్న నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టా. ఎవరో కంపెనీ వాళ్ళు మాకు రైతులు కావాలి బాబు అంటున్నారు. ఎస్, భవిష్యత్తులో ఇలాగే అడుక్కుంటారు. చూడండి, ఇలాగే అడుక్కుంటారు. రైతును వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎవడు వ్యవసాయం చేయట్లే. మనం వ్యవసాయం చేస్తే మన పిల్లలు వ్యవసాయం చేయడం మానేస్తున్నారు. ఏ రైతు, ఇక్కడ చాలామంది రైతులు కూర్చుని ఉంటారు. మీరు మీ పిల్లల చేత వ్యవసాయం చేస్తున్నారంటే చాలామంది చేతులు లేవు. మా పిల్లని హైదరాబాద్ పంపించేసాను ఒకడు చెప్తాడు, మా పిల్లని బెంగళూరు పంపించేసాను ఒకడు చెప్తాడు, ఎక్కడో ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగానికి జాయిన్ అయిపోయాడు సార్. ఎందుకంటే ఈ భూమిని పండించాలన్నా కూడా మా వాడు పండించలేడు. నేనంటే ఏదో నెట్టుకొస్తున్నాను, నేనంటే తప్పక నాకు ఇదే విద్య తెలుసు కాబట్టి ఇలా జీవిస్తున్నాను. 20-30 ఏళ్ల తర్వాత రైతులు తగ్గిపోతారు, కరువు ఏర్పడుద్ది. ఇది మాత్రం సత్యం, ఇది సత్యం. అప్పటికి కంప్యూటర్లు ఉంటాయి, ఒక్కొక్కడు ఒక కంప్యూటర్ని కొరుక్కు తింటాడు దౌర్భాగ్యులు. లేకపోతే కంప్యూటర్లో తయారు చేసుకుంటాడేమో బెతుకులు. ఏం చేసుకుంటాడు? ఈరోజు రైతుకు విలువనివ్వనివాడు, ఈరోజు రైతును కొడుతున్నవాడు, ఈరోజు రైతు హక్కుల గురించి పట్టించుకునేవాడు, ఈరోజు రైతు మాట విననివాడు, ఈరోజు రైతును ప్రేమించనివాడు, ఈరోజు రైతును గౌరవించనివాడు, డిగ్నిటీ ఆఫ్ లివ్, ఆ డిగ్నిటీని, ఆ కష్టాన్ని గుర్తించనివాడు, డిగ్నిటీ ఆఫ్ లేబర్, డిగ్నిటీ ఆఫ్ ఫార్మర్, దాన్ని గుర్తించినవాడు, దాన్ని గౌరవించినవాడు రేపొద్దున ఆకలికి మకమకలాడిపోతాడు. ఇది సత్యం. రైతు కూడా సమ్మె చేస్తే దేశం గజ 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 వణికిపోద్ది. కానీ రైతు సమ్మె చేయడు. ఎందుకో తెలుసా? ఆల్రెడీ అప్పటికే అప్పులు చేసి వ్యవసాయం మొదలుపెట్టి ఉంటాడు. ఈ సంవత్సరం పంట మరో సంవత్సరానికి, మరో సంవత్సరం పంట ఈ సంవత్సరానికి, అలా కొదువు పెట్టుకుంటూ భార్య పుస్తెలు తాకట్టు పెట్టి కూడా వ్యవసాయం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చాలామంది యువతకు కూడా చెబుతాను, అరే దౌర్భాగ్యులారా, మీ అమ్మా నాన్న పల్లెల్లో ఎంత కష్టపడుతున్నారో చూడండి రా. మీరు పట్టణాలకు వచ్చి పిచ్చి పిచ్చి ఆశాలు వేయకండి. ఇక్కడికి వచ్చి మీరు రూపాయికి 5 రూపాయలకి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే వాడు అక్కడ చెమట వచ్చి సంపాదిస్తున్నాడు రా. మీ నాయన నువ్వు ఫీజులు కట్టాలని అబద్ధాలు ఆడి, పుస్తకాలు కొనాలని అబద్ధాలు ఆడి, ఇంకోటి చేయాలని అబద్ధాలు ఆడి ఆ వ్యక్తిని మోసం చేయకురా. ఆల్రెడీ ఎంతోమంది మోసం చేసేసారు రా మీ నాయన్ని. విత్తనాల దగ్గర మోసపోయాడు మీ నాయన, ఎరువుల దగ్గర మోసపోయాడు మీ నాయన, మీ అమ్మ పుస్తలు తాకట్టు పెట్టి చేస్తున్నాడు రా వ్యవసాయం. ఎంతోమందిని బతికిస్తున్నా మీ నాయనకి విలువ లేదు. అలాంటి మీ నాయన తను పడుతున్న కష్టం నువ్వు పడకూడదని నిన్ను ఎక్కడో పెట్టి చదివిస్తుంటే దౌర్భాగ్యుడా, నువ్వు తిరిగే తిరుగులాటలకి, నువ్వు చేసే పనులకి, నువ్వు చేసే వేషాలకి మీ నాన్నను మోసం చేయకురా, పుట్టగొత్తులు లేకుండా పోతావు అని చెప్తూ ఉంటాను చాలామంది యువతకి. ఎందుకంటే ఆ చెమట చుక్క, ఆ రక్తం మరిగి చెమట చుక్కగా మారి నేల మీద పడితేనే నేల పండుతుంది. ఆ చెమటకు విలువ ఎక్కువ. నిజం, ఆ చెమటకు విలువ ఎక్కువ. అందుకే ఒక రైతు బిడ్డగా నేను రైతు అంటే చాలా ఇష్టపడతాను, రైతుని చాలా గౌరవిస్తాను. రైతుకు నా హృదయంలో చాలా విలువ ఉంటుంది ఎప్పుడు. నేను ఇప్పటికే రైతుల గురించి చాలా ప్రసంగాలు మాట్లాడున్నాను. నేను మాట్లాడిన ప్రసంగాలు ఎవడో మాట్లాడి ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే
చిన్నప్పటి నుంచి అదే చాలా గట్ల మీద నిలబడున్నాను కాబట్టి మా నాన్నగారు ఏ విధంగా వ్యవసాయం చేశారో, ఇప్పటికీ ఆయన వ్యవసాయం అంటే ఆయనకి ఎంత ఇష్టమో, ఏ విధంగా వ్యవసాయం చేస్తారో నాకు తెలుసు. కాబట్టి ఆ వ్యవసాయం యొక్క కష్టం ఏంటో నాకు తెలుసు. రాత్రి అనక పగలనక చాలా గట్ల మీద కూర్చొని అర్ధరాత్రి కూడా పనిచేసేవాడు రైతు, నిద్రపోకుండా మెలకువగా ఉండేవాడు రైతు, ఎప్పుడు భూమి తప్ప వేరే ధ్యాస లేనివాడు రైతు, పంట గురించి తప్ప వేరే దాని గురించి ఆలోచించని వాడు రైతు. అలాంటి రైతు గుండె ఆ పంట ఎండిపోతున్నప్పుడు మండిపోతుంది. అదే పాటలో రాశాను. మీరు వినే ఉంటారు, భూమి ఫలిస్తే చూడాలని ఈ నేల మీద రైతు కల. పంట ఎండిపోతుంటే కడుపు మండిపోతుందా అన్నట్టుగా రోధించేవాడు నేల మీద ఈ రైతు. ఆ రైతుకి భూమికి ఉన్న అవినాభావ సంబంధం అది చాలా చాలా గొప్పది. చివరికి దేవుడు కూడా తనను తాను ఆ రైతుతోనే పోల్చుకున్నాడంటే రైతుకు ఉన్న విలువేంటో మీరు ఒక్కసారి ఆలోచించండి. చాలామంది యవనస్తులు మా నాన్న రైతు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, దౌర్భాగ్యులు. ఆరైతే పెంచాడు, ఆరైతే పోషించాడు, ఆరైతే తిండి పెట్టాడు, ఆరైతే పుస్తకాలు కొన్నాడు, ఆరైతే ఫీజులు కట్టాడు, ఆరైతే పట్టణానికి పంపించాడు, ఆరైతే నేను చదివించాడు. ఆ రైతు దయ వల్లే, ఆ రైతు భిక్ష వల్లే ఈరోజు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగావు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి మీ నాయన ఏం చేస్తాడు? మా నాయన వ్యాపారం చేస్తాడు, మా నాయన ఉద్యోగం చేస్తాడు. అరే రైతు అని చెప్పుకోవడానికి గర్వపడాలి రా, కాళ్ళు రెగరేసి చెప్పాలి మా నాన్న రైతు అని. నేను చెప్పట్లా, మా నాన్న రైతు ఎప్పటికీ చెప్తా, మా నాన్న రైతు అని గర్వంగా తలెత్తుకుని చెప్తా. అసలు రైతుకున్న విలువ అర్థమైతే నేను రైతు కొడుకునని చెప్పుకోవడానికి సిగ్గుపడతావా నువ్వు? రైతు విలువ తెలిస్తే నేను రైతు కొడుకునని చెప్పుకోవడానికి సిగ్గుపడతావా? ఏమంటారు తెలుసా రైతుని? అన్నదాత అంటారు. అన్నదాత అని ఎందుకంటారు? జై కిసాన్ జై జవాన్ అంటారు. జై జవాన్, ప్రతి సైనికుడికి మనం విలువనిస్తాం. బోర్డర్లో పోరాడుతున్నాడు కాబట్టి, ఈ దేశాన్ని కాపాడుతున్నాడు కాబట్టి. జై కిసాన్ జై జవాన్, జవాన్కి విలువ ఉంది, కిసాన్కి విలువ లేదు. ఇక్కడ నేను ఒక మాట చెప్పనా, జవాన్ గన్ను పట్టుకుని బోర్డర్లో నిలబడాలంటే కిసాన్ కావాలి. అర్థమవుతుందా? జవాన్ గన్ను పట్టుకుని బోర్డర్లో యుద్ధం చేయాలంటే 3 పూటల జవాన్ కడుపు నింపే కిసాన్ దేశంలో బంగారంలా బతకాలి. అతడికి బంగారు భవిష్యత్తుని ప్రభుత్వాలు ఇవ్వాలి. రైతు మీద దృష్టి పెట్టాలి. ఏ రాజు భూమి విషయమై, దేశంలోని భూమి విషయమై శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశం బాగుంటుందన్నాడు సొలొమోను. ఆ దేశం వర్ధిల్లుతుందని చెప్పాడు. భూమి విషయంలో శ్రద్ధ తీసుకోవాలి ప్రతి రాజు కూడా అని చెప్పాడు. కానీ ఈరోజు ప్రభుత్వాలు కనీసం కంచం ముందు కూర్చున్నప్పుడన్నా రైతు గుర్తురాడండి దౌర్భాగ్యపు ప్రజాప్రతినిధులకి. కంచం ముందు కూర్చుంటారు, ముద్ద చుడతారు, నోట్లో పెడతారు. ఎవడో ఒకడు చెమట కారిస్తేనే కానీ అది కంచంలోనికి రాలేదు కదా, అవునా కదా? ఇప్పుడు నువ్వు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ముద్దలు చుట్టుకుని గట్టిగా తింటావు కదా. ఒక్కసారి ఆ ముద్ద చుట్టినప్పుడు 5 నిమిషాలు ఆగి ఆలోచించు, ఈ ముద్ద వెనక ఎవడో ఒకడు ఎండలో మండిపోయాడు. రైటా రాంగా? ఎవడో ఒకడు ఎండలో మండిపోకుండా ముద్ద మన చేతుల్లోకి వచ్చిందా? రాలేదండి. ఎవడో ఒకడు మండిపోయాడు ఎండలో. ఎవడో ఒకడు తన రెక్కలు ముక్కలు చేసుకున్నాడు. డబ్బులు వస్తున్నాయి కదా, వచ్చేస్తానే చెప్పండి. డబ్బులు ఏమి ఇచ్చేస్తున్నారు? గిట్టుబాటు ధర ఉందా? మీకు విషయం చెప్పమంటారా? ఈ భూమి మీద ప్రతోడు డెవలప్ అయ్యాడు, రైతు ఒక్కడే అలా ఉండిపోయాడు. సంవత్సరాల నుండి గవర్నమెంట్ టీచర్లకి 20 రూపాయల నుంచి 20,000 జీతాలు అయిపోయాయి. ఒకప్పుడు బడిపంతులంటే అబ్బా అనుకునేవారు. ఈరోజు బడిపంతులంటే ఎగేసుకెళ్ళిపోతున్నారు, మాకు అని. ఎందుకంటే మంచిగా జీతాలు వస్తున్నాయి. ప్రతి ఓడు డెవలప్ అవుతూనే వస్తున్నాడు, ప్రతి రంగం డెవలప్ అవుతూనే ఉంది, ప్రతి వాడు అభివృద్ధి పొందుతూనే వస్తున్నాడు. ఎలక్షన్ దగ్గరకు వచ్చింది కాబట్టి కొంత ఎరేస్తారంతే రైతులకి. 10 ఏళ్ళు ఇస్తాం, 5 ఏళ్ళు ఇస్తామని. తర్వాత 5 ఏళ్లలో మళ్ళీ రైతు కనబడ్డు. ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు రుణాలు మాఫీ చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం. ఆ తర్వాత మళ్ళీ చెప్పుకూడే, నా గతి ఏంటి చూడండి బాబు, మాకు బోరులు లేవు, మాకు వర్షాధారమే, నది నీరు లేదు, నది ఎండిపోతే వర్షం పడకపోతే మా బతుకు ముందుకెళ్ళదు, మాకు ఏదైనా సాయం చేయండి అని ప్రభుత్వాల వైపుకి వెళితే ప్రభుత్వాలు పట్టించుకో. వాళ్ళకి ఏదో గెయిన్ ఉండాలి. ఈ రైతు నుంచి అంత గెయిన్ ఉండదు.
రైతు చచ్చిపోతే ఏంటి ఎక్స్గ్రేషియా ఏం ప్రకటిస్తున్నారు? ఏమిస్తారు రైతు చచ్చిపోతే రైతు కుటుంబాలకి? ఏమివ్వరు. స్క్రీన్ మీద మీరు ఫోటో చూడండి. పంట చేతికి రాక ఆ పంట చేతికి వచ్చినా దానికి సరైన రేట్ లేక తమ చేతులతో తామే తమ మిర్చి పంటను తగలేసేసుకున్నారంట రైతులు. ఇది మన భారతదేశ చరిత్ర. చూస్తున్నారు మీరు స్క్రీన్ మీద. తమ చేతులతో తామే తమ పంటను తామే తగలేసేసుకున్నారు. ఎందుకో తెలుసా? అమ్మినా కూడా వేస్ట్, ఇది మాకేం రాదు, ఉపయోగం లేదు. అమ్మకానికి బండ్లు పెట్టుకుని తోలుకెళ్తే ఆ బండ్లు అద్దెలు కూడా రావని తమ పంటను తగలేసేసుకుంటున్న రైతుల చరిత్ర చూస్తున్నాం. 6 నెలల కష్టం. దీని గురించి బైబిల్లో ఒక మాట ఉందండి, యాకోబు పత్రిక. ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక ఏమనుందో చూడండి. యాకోబు పత్రికలో దేవుడు ఏమి వ్రాయించాడో ఒకసారి చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం 2వ లైను. వ్యవసాయకుడు, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం 2వ లైను. వ్యవసాయకుడు అనగా రైతు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు. తొలకరి వర్షం అలాగే కడవరి వర్షం, ఈ రెండు సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా అన్నాడు. ఎస్, ఇది నిజమే కదా. ఎంత ఓపికగా కనిపెడతాడు తెలుసా? 6 నెలలండి, 7 నెలలు, సంవత్సరం పట్టొచ్చు ఒక పంటకే. ఆ పంట కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూనే ఉంటాడు. మధ్యలో నెల జీతాలు రావు రైతుకి, మధ్యలో నెల ఆదాయం ఉండదు. ఈ సంవత్సరం పంటే సంవత్సరం అంతా దాచుకుని తింటాడు. చాలామంది రైతుల్ని పిల్లలు వచ్చి, నాన్న నాకు అది కావాలి, నాన్న నాకు ఇది కొన్నాన్న, నాకు అది కొన్నాన్న. కూతురు వచ్చి, నాన్న నాకు అది కావాలన్నా, ఇది కావాలన్నా, అది కొన్నాన్న, ఇది కొన్నాన్న అని అడుగుతుంటుంది. అప్పుడు ఏమంటాడు తెలుసా? ఒక్క 5 నెలలు ఆగు తల్లి, ఒక్క 5 నెలలు ఆగు నాన్న, ఏదో రకంగా కొంటాను నాన్న, నీకు ఈ సంవత్సరం పంట బాగా పండితే నీకు అన్ని కొని పెడతాను నాన్న అంటాడు ఆ పిచ్చి నాన్న. కానీ అనుకున్న టైంకి అది ఆ పంట చేతికి రాలేదనుకోండి, ఆ పంట ఎండిపోయింది అనుకోండి, ఆ పంట మండిపోయింది అనుకోండి, అనుకున్న గిట్టుబాటు ధర లేదనుకోండి, దళారీ చేతిలో మోసపోయాడు అనుకోండి, ఈ విత్తనాలు నకిలీ విత్తనాల వల్ల మోసపోయాడు అనుకోండి, ఎంత ఏడుస్తాడు తెలుసా? నా కూతురి మొహంలో ఆనందం చూద్దాం అనుకున్నాను, చూడలేకపోయాను. నా కొడుకు మొహంలో ఆనందం చూద్దాం అనుకున్నాను, చూడలేకపోయాను. అరే నా జీవితం ఎలా అయిపోయింది, మళ్ళీ సంవత్సరం ఆగాలి, ఈ సంవత్సరం ఏం తినాలి? నీలా నెల జీతం వస్తుందా రైతుకి? నీలా నెల జీతం వస్తుందా? ఏమన్నా ఉద్యోగస్తుడు కాదు, నెల జీతం రాదు, అయినా బతకాలి, ఆ భూమి మీదే ఆధారపడి బతకాలి. ఎంత కష్టతరమైన ఉద్యోగం తెలుసా రైతు ఉద్యోగం? ఇది అర్థమైతే రైతుకు సలాం కొట్టకుండా ఉండలేము. ఏమండి, ప్రతి ఉద్యోగానికి ఒక టైం ఉంటుంది, నిర్ణీతమైన సమయం, ఉదయం నుంచి సాయంత్రం వరకు. రైతుకి టైం ఉండదండి. నీరు కట్టాలంటే అర్ధరాత్రి అయినా వెళ్ళాలి, అపరాత్రి అయినా వెళ్ళాలి. అలా అర్ధరాత్రులు వెళ్ళే కదా కరెంటు వైర్లు తగిలి చచ్చిపోయిన రైతులు చాలామంది ఉన్నారు. పాపం తెలియక కరెంటు తీగ మీద అడుగేసి చచ్చిపోయిన వాళ్ళు. కుటుంబం ఏమైపోద్ది? అనంతపురంలో రైతులు చూడండి, అనంతపురంలో స్క్రీన్ మీద చూడండి ఎంతమంది రైతులు చచ్చిపోయారు. మన రాయలసీమలో అనంతపురం చరిత్రలో ఎంతోమంది రైతులు అదే పొలంలో పురుగుల మందు తాగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే పొలంలో చెట్లకు ఉరేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బాధను మాత్రం ఎవ్వడు పట్టించుకోలేదండి. వాళ్ళ కుటుంబాలు ఎంత ఆవేదన అనుభవిస్తున్నాయో ఎవ్వడు పట్టించుకోలేదు. కానీ వాడు పండించిన పంట చాలామంది తిని కడుపులు పెంచారు. ఇది మాత్రం నిజం. వాడు పండించిన పంట చాలామంది తిని కడుపులు పెంచారు. విచిత్రం ఏంటంటే ఎంత నష్టం వచ్చినా మళ్ళీ ఆ రైతు ఆ భూమినే నమ్ముతాడండి. ఎంత నష్టం వచ్చినా మళ్ళీ రైతు దేన్ని నమ్ముతాడు? ఆ భూమినే నమ్ముతాడు. ఆ భూమి మీద కడవరకు పోరాడతాడు. చచ్చేంత వరకు దాన్నే అంటిపెట్టుకుని ఉంటాడు. ఇంకా వేరే ఏం మాకు తెలియదండి బతకటానికి అంటాడు. మేము బతకలేము సార్, మాకు ఇంకేం తెలియదు సార్, మాకు తెలిసిన విద్యల్లో ఇది ఒక్కటే, భూమిని నమ్ముకోవటం, దుక్కి దున్నడం, పంట పండించడం, భూమిని నమ్ముకోవడం. ఇది తప్ప మాకు ఇంక వేరే ఏ విద్య తెలీదు. వచ్చే సంవత్సరం కూడా మరలా ఆ భూమినే నమ్ముకుంటాడు. పంటను తగలేసుకుంటాడేమో కానీ భూమిని మాత్రం నాశనం చేసుకోలేడు. మరలొచ్చే సంవత్సరం మరలా ఆ భూమిని నమ్ముకుంటాడు, మరలా ఆ భూమి మీద ఆధారపడతాడు, మరలా ఆ భూమి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అలాంటి రైతుతో దేవుడు తనను తాను పోల్చుకున్నాడు. ప్రియులారా, మీ తండ్రి వ్యవసాయకుడు.
ఎస్, మీ తండ్రి వ్యవసాయకుడు. ప్రతి సంవత్సరం ఆయన మొక్కలు నాటుకుంటున్నాడు. బిడ్డ పుట్టాడు అంటే దేవుడు ఒక మొక్కను నాటాడు. ఆయన పొలంలో ఒక విత్తనాన్ని విత్తాడు. బిడ్డ పుట్టాడంటే దేవుడు ఒక విత్తనాన్ని విత్తాడని అర్థం. ఆయన కూడా నరమొక్కలతో వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు. ఆయన వ్యవసాయమే ఇదిగో ఇదంతా. ఇక్కడ కనబడుతున్న ప్రతి ఒక్కడు దేవుని వ్యవసాయంలో భాగం. ఒక మనిషి పుట్టాడు భూమి మీద అంటే దేవుడు ఒక మొక్క నాటాడని అర్థం. ఇంత చక్కగా దేవుడు చేస్తున్నటువంటి వ్యవసాయంలో దేవుడు కోరుకున్న ఫలాలు లభిస్తున్నాయా? ఆయనకి వ్యవసాయం బాగుందా? గిట్టుబాటు ధర లభిస్తుందా? లాభం పొందుకుంటున్నాడా? ప్రయోజనకరంగా ఉందా వ్యవసాయం అని అంటే లేదండి. భూమి మీద రైతు, పరలోకంలో తండ్రి. ఈయన భూమి మీద రైతు, ఆయన పరలోకంలో రైతు. ఇక్కడ ఈ రైతు మోసం చేస్తున్నారు, ఈ రైతుకి నష్టం మిగులుస్తున్నారు. అక్కడ ఆ రైతు నష్టపోతున్నాడు. ఇక్కడ ఈ రైతు నష్టపోతూ ప్రజలందరికీ తిండి పెడుతున్నాడు, అక్కడ ఆ రైతు నష్టపోతూ ప్రజలందరికీ జీవితాన్ని ఇస్తున్నాడు. ఎంత అద్భుతమైన పోలిక తెలుసా అది? మీరు భూమి మీద బ్రతుకుతున్నారు, ఉనికి కలిగి ఉన్నారు, చలించుచున్నారు. మీకు ఊపిరిని, జీవమును, సమస్తమును, ఋతువులను దయచేయవాడు దేవుడు. ఆయన లేకపోతే ఎవడికి భూమి మీద బ్రతుకులేదు, ఎవడికి. కానీ ప్రతివాడు ఆయన మీద ఆధారపడి బ్రతుకుతూ ఆయన మీద కాలెత్తుతాడు. ఆయన మీద ఆధారపడి బ్రతుకుతూ ఆయన్ని మోసం చేద్దాం అనుకుంటాడు. ఆయన మీద ఆధారపడి బ్రతుకుతూ ఆయనకు విరోధంగా బ్రతకాలనుకుంటాడు. ఈరోజు రైతుని ఎలాగైతే చిన్న చూపు చూస్తున్నారో దేవుణ్ణి కూడా ప్రజలు అలాగే చిన్న చూపు చూస్తున్నారు. విచిత్రం, ఈ పోలిక అద్భుతం. అందుకే దేవుడు తనను తాను నేనొక వ్యవసాయకుణ్ణి, నేనొక రైతుని, ఫలాల కోసం ఎదురు చూస్తున్న ఒక రైతుని. ప్రతి మొక్క నాటుకొని దాన్ని పెంచి పెద్ద చేసి, ఏదో మీ అమ్మ పెంచేసింది అనుకున్నావా? నిన్ను మీ నాయన పెంచేస్తాడు అనుకున్నావా? నిన్ను కాదు. అమ్మ వెనక, నాయన వెనక ఎవరున్నారు? దేవుడున్నాడు. అమ్మకి నాయనకి నిన్ను గిఫ్ట్గా ఇచ్చింది ఎవరు? దేవుడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. నీకు ఊపిరినిచ్చేది ఎవరు? దేవుడు. ఇక్కడ కూర్చున్న మనం అందరం హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాం. ఒక విషయం చెప్పనా? నా స్నేహితుడిని ఒకరోజు హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో పెడితే వాడికి ఊపిరి అందట్లా, ఆక్సిజన్ పెట్టాలి. సో ప్రాణవాయువు అందిస్తున్నారు. ప్రాణవాయువు అందించినందుకు గాను రోజుకేసిన బిల్లు ఎంతో తెలుసా? 5,000. ఒక్కరోజుకి ఎంత ఆక్సిజన్ ఇచ్చినందుకు? 5,000. దేవుడు కూడా 5,000 వసూలు చేస్తే మనం నెలకు కట్టాల్సింది ఎంత? 1,50,000. సంవత్సరానికి ఎంత? 18 లక్షలు. అదండి. కానీ మనం హాయిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి. ఉచ్ఛ్వాసము నిశ్వాసము హాయిగా పీల్చుకుంటున్నాం, గాలి పీల్చుకుంటున్నాం, ప్రశాంతంగా ఉన్నాం. ఆకాశంలో సర్టెన్ హైట్కి వెళ్ళిపోతే గాలి ఉండదు. విమానాల్లో తిరుగుతాం కదా, విమానాల్లో మనం విమానం ఎక్కగానే ఆక్సిజన్ వదులుతాడు. ఎందుకంటే విమానంలో ప్రాణవాయువు ఉండదు. మొన్న ఒక పాప చనిపోయింది. దుబాయ్ నుంచి వస్తూ ఆక్సిజన్ అందక ఒక చిన్న పాప చనిపోయింది. పేపర్లో చూసే ఉంటారు మీరు వార్త. అర్జెంటుగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఎక్కడో చోట చేసినా కూడా పాపను బ్రతికించుకోలేకపోయారు. ఎందుకంటే ఆ పాపకు ఊపిరాడలేదు. అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ పాపకి సరిగా ఆక్సిజన్ అందలేదు, చనిపోయింది ఆ పాప. ఈరోజు మీరందరూ హాయిగా బ్రతుకుతున్నారంటే దేవుడు మీకేమిస్తున్నాడు? ఊపిరిస్తున్నాడు. ఆయన యందు మనము చలించుచున్నాము. ఆయన వలన మనము ఉనికి కలిగి ఉన్నాము. మనం ఈరోజు ఈ భూమి మీద నాటబడ్డాము అంటే దేవుడు నన్ను నాటాడు. ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. దేవుడు నన్ను నాటాడు, ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న వ్యవసాయంలో నేను ఒక మొక్కగా ఉన్నాను. అర్థమవుతుందా? నువ్వు ఒక మొక్కగా ఉన్నావు. కొన్ని సంవత్సరాల క్రిందట నిన్ను నన్ను నాటుకున్నాడు. 20 ఏళ్ల క్రిందటో, 10 ఏళ్ల క్రిందటో, 30 ఏళ్ల క్రిందటో, 40 ఏళ్ల క్రిందటో, 50 ఏళ్ల క్రిందటో ఒక మొక్కగా ఈ భూమి మీద నువ్వు నాటబడ్డావు. అలా నాటబడిన నువ్వు ఈరోజు ఇదిగో ఈ స్థితిలోనికి వచ్చావు.
ఈ స్థితిలోనికి వచ్చిన నీ దగ్గర దేవుడు తనకు కావాల్సిన ఫలాలు సంపాదించుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. రోజు నీ దగ్గరకు వస్తున్నాడు, రోజు నిన్ను చూస్తున్నాడు, రోజు నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. అలానే నీకు నీరు పెట్టడం మానలేదు, నీకు గాలినివ్వడం మానలేదు, నీకు మేత వేయడం మానలేదు, నీకు ఎరువేయడం మానలేదు. ప్రతిరోజు నిన్ను ప్రేమిస్తూ దీర్ఘశాంతంతో నీ పట్ల ఎదురు చూస్తూ, కాపు కొరకు ఎదురు చూస్తూ, నీకు పెట్టాల్సిందంత పెడుతూనే ఉన్నాడు. నిన్ను కాపాడాల్సినంత వరకు కాపాడుతూనే ఉన్నాడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, బయటికి వెళ్ళి ఇంటికి వచ్చామంటే ఎవరిదయ్యా? ఎవరిదయ్యా? దేవుని దయ. దేవుని దయ లేకుండా ఎవ్వడు రాలేడు, ఎవ్వడు పోలేడు, మెతుకు కూడా నోట్లో పెట్టలేడు. మర్చిపోకండి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము అన్నాడు ప్రసంగి గ్రంథంలో. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము? నేను బయటకు వచ్చానంటే దేవుని దయ, కారు ఎక్కగలిగానంటే దేవుని దయ, కారు దిగ్గలిగానంటే దేవుని దయ, ప్రయాణం సరిగ్గా జరిగిందంటే దేవుని దయ, ఏ లారీ నా మీద నుండి పోకుండా నేను ఇంటికి వచ్చేయగలిగానంటే దేవుని దయ, ఏ రోగం నన్ను అంటకుండా నేను బ్రతకగలుగుతున్నానంటే దేవుని దయ, నా జీవితం హాయిగా నడుస్తుంది ఈ భూమి మీద అంటే దేవుని దయ. ఇంత నుండి ఈరోజు ఎంత అయ్యాం? 6 అడుగులు, 5.5 అడుగులు. ఇంత నుండి ఎంత ఎదిగావంటే అది ఎవరి దయ? దేవుని దయ. విత్తనం నాటిన దగ్గర నుంచి మొక్కగా అది పైకొచ్చాక, మొక్క దగ్గర నుండి చెట్టుగా అది మారేంత వరకు ఎంత జాగ్రత్తగా అయితే రైతు చూసుకుంటాడో, అదేవిధంగా దేవుడు మనల్ని చూసుకుంటున్నాడు. అదేవిధంగా దేవుడు మనల్ని పెంచుతున్నాడు. అదేవిధంగా దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. మన పోషణ వెనక దేవుడు ఉన్నాడు. ఈ ప్రపంచం బ్రతుకుతుందంటే రైతు కారణం. ఈ ప్రపంచంలోని రైతుల వెనకున్నది ఎవరు? దేవుడు. వర్షం కురిపించాలంటే ఆయన, విత్తనాన్ని మొలకెత్తించాలంటే ఆయన. అలాంటి దేవుడు తాను చేస్తున్నటువంటి వ్యవసాయంలో మన వైపు చూస్తున్నప్పుడు మనం ఆయన కొరకు ఎలా ఉన్నాం? యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం, దయచేసి అందరూ కూడా బైబిల్ చూడాలి. 5వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. రైట్. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియుడికి ఒక ద్రాక్ష తోట ఉంది. ఆయన దాన్ని బాగుగా తవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగల్ని నాటించాడు. పాపంతో పుట్టించలేదు మిమ్మల్ని, ఎవడో దౌర్భాగ్యుడు చెప్పినట్టు. దేవుడు మనిషిని పాపంతో పాపాత్ముడుగా పుట్టించలేదు. ఎలా నాటించాడు? శ్రేష్టమైన తీగలను నాటించాను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. ఇందాక యాకోబు పత్రికలు ఏం చదువుకున్నారు? రైతు ఏం చేస్తాడట? రైతు ఏం చేస్తాడు? ఓపికతో కనిపెడతాడు, ఎదురు చూస్తాడు. ఇక్కడ దేవుడు కూడా ఏం చేస్తున్నాడట? ఓపికతో ఎదురు చూస్తున్నాడు. నీ నుంచి నా నుంచి ఎదురు చూచుచుండెను. కానీ అది కారు ద్రాక్షలు కాచెను. చూసారా? అదేం కాచెను? కారు ద్రాక్షలు కాచెను. ఈరోజు మనలో చాలామంది కూడా ఆయన వలన నాటబడి, ఆయన వలన పెంచబడుతూ, ఆయన దయ వలన బ్రతుకుతూ ఏ ద్రాక్షలు కాస్తున్నావు? ఏ ద్రాక్షలు కాస్తున్నావు? ఆ కారు ద్రాక్షలే. నిజం ప్రియులారా, మనం కూడా ఆయన దయ వలన బ్రతుకుతూ కారు ద్రాక్షలు కాస్తూ ఎన్నో మార్లు ప్రభు మన దగ్గరకు వచ్చి ఫలాలు వెతుకుతున్నప్పుడు
ఆయనకి ఇవ్వాల్సిన ఫలాలు ఇవ్వకుండా ఇవ్వకూడని ఫలాలు ఇస్తున్నాం. నిజమా కాదా చెప్పండి, మీరే చెప్పండి. ఆయనకి ఇవ్వాల్సిన ఫలాలు మనం ఇస్తున్నామా? ఆయనకు అనుకూలమైన పైరులు మనం ఫలిస్తున్నామా? ఆయనకు అనుకూలమైన పైరు మన జీవితంలో నిజంగానే ఉందా? ఉదయం మొదలుకొని రాత్రి వరకు దేవుని దయాదాక్షిణ్యాల వల్ల బ్రతుకుతున్నాం. ఒప్పుకుంటున్నారు కదా అందరూ? అందరూ ఒప్పుకొని తీరాలి. ఉదయం మొదలుకొని రాత్రి వరకు ఎవరి దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నాం? దేవుని దయాదాక్షిణ్యాల మీద ఈ ప్రపంచం బ్రతుకుతుంది. కానీ ఆయనకు అనుకూలమైన జీవితం ఉందా? ఆయన దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతున్నటువంటి ప్రపంచం ఆయనకు అనుకూలంగా బ్రతుకుతుందా? ఆయనకి ఇష్టమైన ఫలాలు ఫలిస్తుందా? ఆయన కోరుకున్న ఫలాలు ఫలిస్తుందా, లేక కారు ద్రాక్షలు కాస్తుందా? మీరే చెప్పండి. కారు ద్రాక్షలే కాస్తుంది. ఆయన కోరుకున్న ఫలాలు ఫలించట్లా, ఆయనకు నచ్చినట్టుగా జీవించట్లా, ఆయన కొరకు బ్రతికే జీవితం లేదు, ఆయన కొరకు బ్రతకని జీవితమే ఉంది. ప్రియులారా, మనకి చీడబట్టేసినప్పుడు కూడా రైతు ప్రేమించి ఏం కొడతాడు? మందు కొడతాడు, మొక్కను కోసి పడేయడు. మనకి చీడబట్టింది, రైతు ఏం చేశాడు? తన కుమారుడైన క్రీస్తు రక్తం అనే మందు కొట్టాడు. మనల్ని కోసి పడేయొచ్చు. చీడబట్టిన ప్రతి మొక్కని కోసి పడేయొచ్చు. కొత్త మొక్కలు నాటుకోవడం దేవునికి ఏం పెద్ద విషయం కాదది. ఆల్రెడీ జలప్రలయంలో చూశాంగా, తుడిచేసినప్పుడే తుడిచేశాడు. నేను కోసేసి పక్కన పడేయడం పెద్ద విషయం కాదు రైతుకి. కానీ కోసేయటం దేవుని చిత్తం కాదు, రైతు ఇష్టం కాదు. అందుకే ఏం చేస్తాడు? మందు కొడతాడు, పిచికారీ చేస్తాడు. ఎందుకు ఈ మందును కొడతాడు, మందు చల్లుతాడు? రోగం పోవాలి, చీడ పోవాలి, పంటకు పట్టిన చీడ పోవాలి, పంట బాగుండాలి. పంట బాగుండడం కోసం అప్పులు చేస్తాడు, భార్య పుస్తలు తాకట్టు పెడతాడు, ఇంట్లో వస్తువులు తాకట్టు పెడతాడు, రసాయనాలు కొంటాడు, మందులు కొంటాడు, అన్నీ తెస్తాడు, కలుపుకుంటాడు. నా పొలం బాగుండాలని పొలానికి పొద్దునే పరిగెత్తుకెళ్ళిపోతాడు. ఆ పంటకి పిచికారీ చేస్తాడు. నా పొలం నువ్వు బాగుండాలి, నీ కోసం ఎంత పెట్టుబడైనా పెడతాను, నువ్వు నా కోసం ఫలించు చాలు అనుకుంటాడు. రైతుకున్న మనసతి కదా. సేమ్ అదే మనసు ఎవరికుంది? దేవునికి ఉంది. ప్రియులారా, మనకు కూడా చాలాసార్లు ఏం పట్టేసింది? పాపం అనే చీడ పట్టేసింది. ఎప్పటి నుంచో చీడ పెరిగిపోయింది కొంతమందికి. అయితే అలా చీడబట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? కోసి పక్కన పడేసాడా? నిజంగా కోసి పక్కన పడేయాలంటే ఎక్కడొకడు ఉంటాడా చెప్పండి? ఎవడైనా ఉంటాడా? వేదిక మీద నుంచి మొదలుకొని ఆ చివరి కుర్చీ వరకు ఎవడైనా ఉంటాడా కోసి పక్కన పడేయాలనుకుంటే? ఎవడు ఉండడండి. మనం అందరం పాపము చేసిన వారమే. మనలో ఏ ఒక్కడు నీతిమంతుడు కాదు, ఎవ్వడు నీతిమంతుడు లేడు. కోసి పడేయాలి అనుకుంటే అందరికీ చీడబట్టింది. కానీ దేవుడు అనుకున్నాడు, కోసేస్తే నేను పుట్టించుకున్న ప్రయోజనం ఉంది, నేను నాటి ప్రయోజనమే ఉంది. కోసేయడానికైనా నాటుకున్నది కాదు కదా, కోసేయడానికి కదా నాటుకున్నది. నేను కోసేస్తే దానివల్ల ఏ ఉపయోగం లేదు, నేను నరికేస్తే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. దీనికి మందు కావాలి, చీడ పోవాలంటే మందు కావాలి. ఆ చీడ తీసేస్తే, ఆ మందు వేస్తే బాగుంటారు కదా నా పిల్లలు, నా కొరకు ఫలిస్తారు కదా, నా కొరకు బ్రతుకుతారు కదా అని అద్భుతమైన మందును పరలోకం నుండి లోకానికి పంపించాడు. ఆయనే పవిత్రుడు, పరిశుద్ధుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన పవిత్ర రక్తం, అదే ఊరికే వచ్చేలేదు. పవిత్ర రక్తం అంటే ఊరికే వచ్చేలేదండి, ఊరికే రాలేదు. మొన్న ఒక పనికిమాలినోడు మాట్లాడుతూ రక్తం గురించి, ఒక పనికిమాలిన దరిద్రుడు, వాడికి విలువ తెలియదు రక్తం విలువ. ఏ రక్తం అంటే 5 లీటర్ల రక్తం గారిస్తే వచ్చేసిందా అన్నాడు ఒక దరిద్రుడు. ఆ రక్తం విలువ తెలియని వాడు మాట్లాడతాడు అలాంటి మాటలు. అమూల్యమైన రక్తం, విలువైన రక్తం, గొప్పదైన రక్తం యేసుక్రీస్తు రక్తం. అసలు ఆ రక్తం విలువ ఏంటో తెలుసా? ములోక మహాయోధుడు ఫస్ట్ పార్ట్లో రాశాను అదే. ఈ భూమి మీద ప్రతి మానవుడు పోరాడలేక పాపం ముందు తలదించి ఓడిపోయాడు. కానీ యేసుక్రీస్తు
తాను పుట్టిన నాట నుండి తాను మరణించేంత వరకు, పుట్టిన నాట నుండి మరణించేంత వరకు ఏ పాపము చేయకుండా తన రక్తాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఇది నిజం. 5 లీటర్ల రక్తం ఎంతమంది పాపాలు కడిగేద్ది అన్నాడు ఒకడు. మళ్ళాడు పెద్ద పప్పు సారిగాడు. ఇలాంటి పప్పు సారిగాళ్లే మాట్లాడుతుంటారు ఇలాంటి పనికిమాలిన మాటలు. 5 లీటర్ల రక్తం ఎంతమంది పాపాలను కడిగేద్ది అయ్యా? ఏం కడిగేద్ది? రక్తం ఏముంది? విశ్వాసం అంటే విశ్వాసం అంతే. తప్పు. క్రీస్తు రక్తాన్ని గురించి అవమానంగా మాట్లాడితే ఎవడైనా ఐ డోంట్ కేర్. ఆయన 33.5 ఏళ్ల పాటు తన జీవితం కాలంలో, తన యవ్వన కాలంలో పవిత్రంగా, పరిశుద్ధంగా, యథార్థంగా, ఈ పాపాత్ములకేం తెలుసు ఆ పరిశుద్ధుడి విలువ? ఈ పనికిమాలినోళ్ళకేం తెలుసు ఆ రక్తం విలువ? ఈ పనికిమాలినోళ్ళకేం తెలుసు? తన పవిత్ర రక్తాన్ని కడవరకు కాపాడుకున్న మహా గొప్ప యోధుడు యేసుక్రీస్తు. అది సామాన్యమైన సంగతి కాదు. 1 సంవత్సరం ఉండు, ఒక పాపపు ఆలోచన కూడా రాకుండా, కనీసం ఆలోచన కూడా రాకుండా ఉండగలరా? ఉన్నారా? ఎవడైనా ఉన్నాడు? అసలు లేడు. ఆయన ఉన్నాడు. అది ఆయన గొప్పతనం. ఆయన ఉన్నాడు. ఈ పాపపు లోకంలో పాపపు ఆలోచనే రాకుండా, పాపానికి తన బ్రతుకులో చోటు ఇవ్వకుండా పరిశుద్ధంగా బ్రతికినవాడు యేసుక్రీస్తు. అటు ముందటి తరాలలో కానీ, ఇటు రాబో తరాల వారికి కానీ, ఎవరికైనా సరే క్రీస్తు రక్తం అవసరం. ఆయన పవిత్ర రక్తం, పరిశుద్ధ రక్తం. ఆ రక్తాన్ని 5 లీటర్లు 6 లీటర్లు అంటారా? కొవ్వు కాకపోతే కొవ్వు. ఆల్రెడీ దెబ్బల మీద దెబ్బలు తిన్నా ఈ పప్పుసారికి బుద్ధి రాలా. కొవ్వది. 5 లీటర్ల రక్తం కడిగేస్తుంది, 6 లీటర్ రక్తం కడిగేస్తుంది. లాగిపెట్టి కోటలు ఒకటి, పిచ్చి కోతలు కూస్తాయి. ఆయన మీద ఆధారపడి బ్రతుకుతూ, ఆయన మీద ఆధారపడి బ్రతుకుతూ, ఆయన లేకపోతే బ్రతుకులేదు, ఆయన పేరు వాడుకోకపోతే బ్రతుకులేదు, ఆయన పేరు వాడుకోకపోతే జీవితం లేదు. 5 లీటర్లు 6 లీటర్లు ఎవడనూ కొలవడానికి, కొలతకి అందనిది క్రీస్తు రక్తం అంటే. పరిశుద్ధతకు నిదర్శనం, పవిత్రతకు నిదర్శనం. సర్వమానవాళి రక్షణార్థమై ఒక మహాయోగ్యుడు తన జీవితాన్ని దారపోసి ఒక మందుగా మారాడు. ఈ ప్రపంచానికి ఆయనే ఔషధం, ఒక ఔషధంగా మారాడు. అలా ఔషధంగా మారినటువంటి యేసుక్రీస్తు ఆ చీడ వదిలించటానికి తన పవిత్ర రక్తాన్ని కలువరి శిలువలో ధారపోసి ఆయన యందు విశ్వాసం ఉంచమని పిలుపునిచ్చాడు. ఆయన పవిత్ర రక్తమునందు విశ్వాసం ఉంచాలి. ఆయన పవిత్ర రక్తము మనలను శుద్ధులనుగా చేయును. మీ ప్రతి పాపము నుండి మిమ్మల్ని విడిపించేదే క్రీస్తు రక్తం. క్రీస్తు రక్తం. ఆ మందు తన పిల్లలకు పట్టిన చీడ మీద దేవుడు చల్లాడు. ఎస్, అదే చెబుతున్నాడు దైవ గ్రంథంలో. తన పిల్లలకు పట్టిన చీడ, ఈ చీడంతా వదిలిపోవాలి. నా పిల్లలు బాగుండాలి, వాళ్ళ జీవితాలు బాగుండాలి, వాళ్ళు నా కొరకు ఉన్నతంగా ఫలించాలి, మంచిగా ఫలించాలి, గొప్పగా ఫలించాలి, గొప్పగా ఫలించాలి. నా పిల్లల్ని నేను ఉన్నతంగా చూడాలనుకున్నాడండి దేవుడు. ఉన్నతంగా చూడాలనుకున్నాడు. అలా ఉన్నతంగా చూడాలనుకున్నాడు కనుకనే తన సొంత కుమారుణ్ణి బలిచ్చుటకు వెనుక తీయలేదు. ఈరోజు మీరు చాలామంది ఆయన కుమారుడైన క్రీస్తునందు విశ్వసించి బాప్తిస్మం పొందిన వారుగా ఉన్నారు. అంటే ఎప్పుడైతే మీరు బాప్తిస్మం పొందుతున్నారో అప్పుడే మీ పాపములకు శుద్ధి ప్రభువు వలన కలిగింది. చనిపోయిన వాడు పాప విముక్తుడిని తీర్పు పొంది ఉన్నాడు. మనం ఈ లోక విషయమై చనిపోయాం. బాప్తిస్మం అంటే మనం చనిపోయి తిరిగి లేవడం. అలా చనిపోయాం ఈ లోక విషయంలో. అలా చనిపోయినప్పుడే మనం పాప విముక్తిలోని తీర్పు పొందాం. ఎందుకంటే చనిపోయిన వాడి మీద కేసులు ఉంటాయా? కొట్టేస్తారా? నువ్వు ఎంత నేరస్తుడివైనా చచ్చిపోయావంటే కేసులు ఉంటాయా పోలీస్ స్టేషన్లో? నో. ఎప్పుడైతే నువ్వు చచ్చిపోయావో నీ కేసులన్నీ ఏం చేస్తాడు? ఫైల్ క్లోజ్. ఫైల్ మొత్తం ఏం చేశాడు? క్లోజ్ చేశాడు. నీ కేసులన్నీ కొట్టేశాడు. ఎందుకంటే
నువ్వు చనిపోయావు. మనము కూడా క్రీస్తులో చనిపోయి మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని అక్కడ బాప్తిస్మలో సమాధి చేసేసి మరలా తిరిగి బ్రతికింపజేశాడు. నూతన జన్మ. అక్కడతో చీడ మొత్తం వదిలించేయాలనుకున్నాడు దేవుడు. కానీ ప్రియులారా, చాలామంది ఆ తర్వాత కూడా చీడని ఏం చేస్తున్నారు? మరలా అంటించుకుంటున్నారు. అది చాలా తప్పు ప్రియులారా. దేవుడు కోరుకున్న ఫలాలు మీ దగ్గర నుంచి ఆయనకు కావాలి. అందుకే ఇంత త్యాగానికి సిద్ధపడ్డాడు ఆయన. ఇంత త్యాగానికి సిద్ధపడ్డాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రారంభవచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము ప్రారంభవచనం ఏమనుంది చూడండి అక్కడ. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి ఎవరు? నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి పారవేయును. నాలో ఫలింపని ప్రతి తీగెను ఆయన తీసి ఏం చేస్తాడు? పారవేయును. నువ్వు కూడా ఆయనలో ఉన్నావు, మందు కొట్టాడు, నిన్ను నాటుకున్నాడు, మళ్ళీ చీడబట్టింది అనుకో, నీకేం చేస్తాడు? మళ్ళీ నీకు చీడబడితే ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఇంక అన్నిసార్లు మందు కొట్టటాలు ఉండవు నాయన. ఇంక ప్రతిసారి మందు కొట్టడం ఉండదు. బుద్ధిపూర్వకముగా సత్యమును గురించి అనుభవ జ్ఞానం కలిగిన తర్వాత బుద్ధిపూర్వకంగా మరలా అదే పాపం అదే పాపం అదే పాపపు జీవితంలో నువ్వు అడుగు పెడితే పాపములకు బలిక ఉండదు, తీసి పారవేయడమే. అదే చెబుతున్నాడు చూడండి అక్కడ. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసి వేయును. పనికిరాని తీగలు వచ్చి పనికొచ్చే తీగల్ని నువ్వు మాతోనే కలిసి ఉండాలంటే ఉండవు, ఇవి తీసాడు దేవుడు. అర్థమైందా? పనికిరాని తీగలను తీసి పారవేయును. తర్వాత ఏమంటున్నాడు? నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి. ఎవరి యందు? మనుషుల యందా? క్రీస్తు యందా? క్రీస్తు యందు. మొక్కెప్పుడు క్రీస్తు అనే భూమిలోనే నాటబడి ఉండాలి. గట్టు మీదకి వెళ్ళొస్తారు, రోడ్డు మీదకి వెళ్ళొస్తుంటే లారీ దొక్కేద్దరో జాగ్రత్త. అర్థమైందా? మొక్కెప్పుడు ఎక్కడ నాటబడి ఉండాలి? క్రీస్తునందే. ఎవడి ఎందో నాటబడితే కాదు పరలోకం. ఎవడి ఎందో నాటబడి ఉంటే కాదు పరలోకం. బిడ్డ వింటున్నావా? క్రీస్తునందు నాటబడి ఉంటేనే పరలోకం. అదే చెబుతున్నాడు. క్లియర్గా ఉంటుంది చూడండి బైబిల్లో. ఏమంటాడు? నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. మనుషులు ఈరోజు ఉంటారు, పోతారు. మనిషికి భూమి మీద పర్మనెంట్ అడ్రస్ లేదు. ఈరోజు కనబడతాడు, వచ్చే సంవత్సరం కనబడకపోవచ్చు. ఒక 20 ఏళ్ళ తర్వాత అడ్రస్ ఉండకపోవచ్చు, అడిగిన ఎవడో చెప్పడు. కానీ క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడు. క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడు. ఆయన నిరంతరము ఉంటాడు. 100 ఏళ్ల తర్వాత కూడా ఈ భూమి మీద క్రీస్తు రాకడ ఆలస్యం అయితే మనుష్యులు ఇలాగే సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. ఎవరిని చూపిస్తారు? మనుషులు చూపిస్తారు అనుకుంటున్నారా? క్రీస్తుని చూపిస్తారు. ఆఫ్టర్ 100 ఇయర్స్ క్రీస్తు రాకడ జరగకపోతే, ఇంకా భూమి నిలిచి ఉంటే, అప్పటికి భూమి మీద ఏం జరుగుతూ ఉంటుంది? సువార్త జరుగుతూ ఉంటుంది. దాన్ని ఎవడు ఆపలేడు సుమా. అది ఆగదు. భూమి నిలిచి ఉన్నంత వరకు, సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు ఆయన రాజ్యము యుగముల వరకు నిలుచున్నది. యుగ యుగములు నిలుచున్నది ఆయన రాజ్యం. క్రీస్తునందే నిలిచి ఉండాలి. అదే చెబుతున్నాడు. క్రీస్తునందు నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని, అనగా క్రీస్తులో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. మీ అందరికీ సారం నా దగ్గర నుంచే వస్తుంది. తీగె వల్లి కాదు సుమా. ఎవడైనా తీగే. అర్థమవుతుందా? నువ్వైనా, నేనైనా, ఇంకోడైనా ఎవడైనా తీగే. విలువ దేనిది? ద్రాక్షావల్లి క్రీస్తుది.
క్రీస్తు నుంచే ప్రతి తీగ అతకబడి ఉంటుంది. ఫలింపని తీగ కట్ అయిపోద్ది, ఫలించే తీగ క్రీస్తుతో అతకబడి ఉంటుంది. క్రీస్తుతో అతకబడి ఉండడం ఇంపార్టెంట్ ఇక్కడ తీగకి. క్రీస్తుతో అతకబడి ఉండడం ఇంపార్టెంట్. ఏ తీగ ఫలిస్తుందో ఆ తీగను దేవుడు ఉంచుతాడు, ఏ తీగ ఫలించదో ఆ తీగను కట్ చేస్తాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ. కొంచెం మైండ్ పెట్టండి, చాలా విషయాలు అర్థమవుతాయి మీకు. తర్వాత మాట, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. మనుషుల్ని బట్టి ఫలిస్తాం అనుకుంటున్నారా మనం? నో. దేని బట్టి ఫలిస్తాం మనం? క్రీస్తును బట్టి. ప్రియులారా, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. క్రీస్తుకు వేరైపోకూడదు, అది ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమవుతుందా? క్రీస్తుకు వేరుగా ఉంటే మీరేమీ చేయలేరు, మీరేమీ చేయలేరు. క్రీస్తు మీతో ఉంటే ఎవడు మీతో లేకపోయినా పర్వాలేదు, మీరు ఏదైనా చేయగలరు. అర్థమవుతుందా? క్రీస్తు మీతో ఉంటే మీరు ఏదైనా చేయగలరు, మీరు బాగా ఫలిస్తారు. నా యందు నిలిచి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉంటే మీరేమీ చేయలేరు. సో నాకు వేరైపోకండి అనగా క్రీస్తుకు వేరైపోకండి, క్రీస్తు నుండి వేరైపోకండి. అమెరికాలో ఉన్నా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఇంకో చోట ఉన్నా, ఎక్కడైనా ఉండు, నువ్వు ఎక్కడైనా ఉండు. కానీ ఎవరితో కలిసి ఉండు? క్రీస్తుతో. అక్కడ ఇంకొకటి పేరేం పెట్టకండి. ఎవరితో? క్రీస్తుతో. క్రీస్తునందుంటే మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడలా వాడు తీగెవలే బయట పారవేయబడి ఎండిపోవును. అర్థమవుతుందా? ఎవడైనా, ఏ సింగిల్ పర్సన్, ఒక్కడి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అది నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఇంకోడైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు. క్రీస్తునందు ఉండకుండా నేను పరలోకి వెళ్ళిపోతాను, నేను ఇంకో చోట ఉన్నాను కాబట్టి వెళ్ళిపోతాను అనుకుంటే అది నీ అవివేకం. ఎవడైనా క్రీస్తులో ఉండాలి, ఫలించాలి, అది ఇంపార్టెంట్ అక్కడ. ఫలాలు లేకపోతే కుదరదు. మళ్ళీ ఆయన కొరకు ఫలించాలి, బహుగా ఫలించాలి. అంతేగాని ఎండిపోయిన చెట్టు మాదిరి అలాగుండి నీళ్లు తాగేస్తూ ఎరువు తినేస్తూ ఇంత చెట్టు అయిపోతే ఎవరికి ఉపయోగం? అంజరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఫలాలు ఉన్నాయా? లేవు. చూశాడు, ఆకులు తప్పేం కనబడలేదు, పొద్దునకి ఎండిపోయింది. మన జీవితం అలాగే ఉంటుంది. నువ్వు క్రీస్తులో ఉన్నావా లేదా మెయిన్గా చెక్ చేసుకో. నువ్వు ఫలిస్తున్నావా లేదా అది ఇంకా క్లియర్గా చెక్ చేసుకో. ఫలాలు లేకపోతే, క్రీస్తులో లేకపోతే నువ్వు ఎక్కడున్నా నరకానికే పోతావు. నోట్ దిస్ పాయింట్. ఫలాలు ఉండాలి, ఎవరిలో ఉండాలి? క్రీస్తులో ఉండాలి. ఈ రెండు ఇంపార్టెంట్ మన ఆత్మీయ జీవితానికి, మన పరలోకపు ప్రయాణానికి. నెంబర్ 1 క్రీస్తులో ఉండాలి. నెంబర్ 2 మంచి ఫలాలు ఫలించాలి, ఆయన కోరుకున్న ఫలాలు. అదే రాశాను పాటలో, ప్రేమ, సంతోషం, సమాధానం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఏవైతే ఉన్నాయో ఫలాలు, ఆత్మఫలము 9 మాటలు మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ 9 మనలో కావాలని ఎవరు ఎదురు చూస్తున్నారు? దేవుడు ఎదురు చూస్తున్నాడు. అదే గలతీ పత్రికలో మనం చదువుకుంటాం 5వ అధ్యాయంలో. అర్థమవుతుందా? ప్రేమ, విశ్వాసం, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశానిగ్రహం, మంచితనం, సంతోషం. ఇవన్నీ మనలో లేకపోతే ప్రభువు సంతోషించడు, ప్రభువు ఆనందించడు. చెట్టు బాగుంటేనే కదండి రైతు హ్యాపీగా ఉంటాడు. ఈ సంవత్సరం పంట బాగా పండింది అన్నప్పుడు రైతు మొహం చూసారు ఎలా ఉంటుందో? వెలిగిపోతుందండి, కళకళలాడిపోద్ది. అది చూడాలన్నదే ఆశ. ప్రతి రైతు ముఖం 1000 వాట్ బల్బులాగా వెలుగుతూ ఉండాలి ఇప్పుడు. అప్పుడే దేశం బాగుంటుంది. రైతు కన్నీరు గారుస్తున్నాడు అనుకోండి, దేశం బాగోదండి. రైతు కంటే ఎప్పుడు కన్నీరు రాకూడదండి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే. మీకు విషయం చెప్పమంటారా? సూర్యుడు నిలిచి ఉన్నంత వరకు భూమి మీద రైతు ఉండాల్సిందే. ప్రతిదానికి ఆల్టర్నేటివ్ ఉంటుంది, కానీ ఫుడ్కి ఆల్టర్నేటివ్ ఏముంటుందండి?
విసనకర్రకు బదులు ఫ్యాన్ తెచ్చుకున్నాం, దీపానికి బదులు లైట్ తెచ్చుకున్నాం, రేడియోకి బదులు సెల్ ఫోన్ తెచ్చుకున్నాం. అన్నింటికీ ఆల్టర్నేటివ్ ఉన్నాయి. ఏముందండి చెప్పండి, ఏమైనా ఉందా? ఏముండదు. చచ్చేంత వరకు మెతుకు ఉడకాల్సిందే. కుక్కర్లో వండుకుంటావా, కుండలో వండుకుంటావు, నీ ఇష్టం. మా కొండ కుక్కర వచ్చేమో కానీ మెతుకు ఇంకోటి అవుతావు. మెతుకేరా చిటికన్నా. కొండ కుక్కర అయింది, పుల్లలు పోయి గ్యాస్ పోయి అయింది. మెతుకు మాత్రం మెతుకులాగా అలాగే ఉంది. ఏంటి కదా అంటుంది. మారుస్తావా? మారిస్తే మాడిపోతావు. అయ్యో ప్లాస్టిక్ బియ్యం వచ్చినాయట, చచ్చూరుకుంటారు తింటే. ప్లాస్టిక్ బియ్యం తిని బతకలేము, మామూలు బియ్యమే ఉండాలి. అందుకే సాఫ్ట్వేర్ వాళ్ళు లేకపోయినా నష్టం లేదు, హార్డ్వేర్ వాళ్ళు లేకపోయినా నష్టం లేదు, ఎవరు లేకపోయినా నష్టం లేదు. మళ్ళీ హాయిగా చీకటి బతికైనా బతికేస్తాం, మళ్ళీ గుడ్డి దీపాలు వెలుతురులు అయినా బతికేయగలం. రైతు లేకపోతే సెల్ ఫోన్ లేకుండా బతకగలమా? బతకలేమంటున్నాడు కొంతమంది. సెల్ ఫోన్ లేకుండా బతకలేరు. 20 ఏళ్ల కిందట మీ బాబులు మీ తాతలు అలాగే బతికారా? మన ముత్తాతలు అలాగే బతికారా? వాళ్ళకు ఉన్నాయా సెల్ ఫోన్లు? లేవు కదా, వాళ్ళు బ్రతికారు కదా. మనం ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు రోజు అల్లా అనుకుని పిట్స్ వచ్చిన వాళ్ళలాగా బాగా ఎడిక్ట్ అయిపోయి సెల్ ఫోన్ లేకపోతే బతకలేము సార్. ఇలా ఎప్పుడు తడుని చూసుకోవాలి, ఉందా లేదా. గుండెకాయ కాదు, గుండె మీద మోగుతున్నది ఇంకోటి ఉంది. అదనమాట ఇక్కడ ఉంటుంది. ఇలా అనుకుంటాడు ఇప్పుడు, ఉందా లేదా, పడిపోయిందా, ఇక్కడ ఉంటే ఇక్కడ ఉందా లేదా. ఇదొక బానిసత్వం, ఎడిక్షన్ అంటారు దీన్ని. ఆ సెల్ ఎక్కడ పడిపోయిందా అని. పిల్లలనైనా వదిలేస్తున్నారు కానీ సెల్లను వదలట్లేదు. ఇది విచిత్రం. పిల్లలనైనా వదిలేస్తున్నారు, పిల్లలనైనా మర్చిపోతున్నారు. కానీ ఇది దేన్ని మర్చిపోవట్లేదు? సెల్ మర్చిపోవట్లేదు. మనం కొన్ని వచనాలు మార్చుకోలేము. తల్లి తన కడుపున పుట్టిన బిడ్డనైనా నువ్వు మరుచునేమో కానీ అనకుండా, మనిషి తన చేతిలో ఉన్న సెల్నైనా నువ్వు మరుచునేమో కానీ అనాలి. అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు పిల్ల కంటే ఏది గొప్పది? సెల్ గొప్పది. సెల్ ఫోన్ లేకపోయినా బతకొచ్చండి. రైతు లేకపోతే బతకలేమండి. రైతు ఉండాలండి. మనం చచ్చేంత వరకు రైతు ఉండాలి. వాడు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి. రైతును గౌరవించే ప్రభుత్వాలు రావాలి. అలాగే దేవుని కొరకు ఫలించేవారు కూడా ఈ భూమి మీద ఉండాలి. ఎప్పటి వరకు ఉండాలి? భూమి ఉండాలంటే వాళ్ళు ఉండాలి. వాళ్ళే లేకపోతే భూమితో దేవునికి పనే లేదు నాయన. గుర్తుపెట్టుకో, ఈ ప్రపంచం బ్రతకాలంటే రైతు ఉండాలి, పంటలు ఉండాలి, పొలాలు ఉండాలి. రైతు చెమట వచ్చి కష్టపడాలి, రైతుకు విలువ ఉండాలి. ఈ భూమి మీద మనం ఉండాలంటే, ఈ భూమి నిలిచి ఉండాలంటే దేవుని పిల్లలు ఉండాలి, దేవుని కొరకు బ్రతికేవారు ఉండాలి, ఆయన కొరకు ఫలించేవారు ఉండాలి, ఆయన యందు నిలిచి ఉండేవారు ఉండాలి, ఆయన నామ మహిమార్థమై జీవించేవారు ఉండాలి. ఏమంటాడంటే, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోతాడు అంటున్నాడు. చూడండి, కలుపు మొక్కలు ఉంటాయి, పీకేసి ఏం చేస్తాం? బయట పడేస్తాం. పండని పంట మొక్కలు ఉంటాయి, ఏం చేస్తాం? వాటిని పీకేసి బయట పడేస్తాం. ఇవేమైపోతాయి? ఎండిపోతాయి, విలువ లేదు వాటికి. ఇంకా నువ్వు కూడా సంఘంలో ఉన్నాను కదా సరిపోతే పరలోకి వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. ఫలించకపోతే పీక అవతల పడేస్తాడు, మర్చిపోకు. ఫలించడం అంటే ఏదో సభలు ఎట్టేయడం అనుకుంటున్నామేమో. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడి పని అంటే సభలు పెట్టడం అన్నట, వాకింగ్ చెప్పడం అంతేనట. తర్వాత ఎన్ని పోరంబోకు పనులు చేసినా పర్లేదట. దేవుడు పని చేస్తున్నావు కదా సరిపోద్ది అంటున్నారు కొంతమంది. కొత్త నిర్వచనాలు చెప్తున్నారు వాక్యానికి. దేవుని పని అంటే వాక్యం ప్రకటించడం అక్కడితో అయిపోయిందని కాదు. సభ పెట్టాం కదా, వాక్యం చెప్పేశాం కదా, ఇంటికి పోతున్నాం కదా, తర్వాత మనకు ఎలా నచ్చితే అలా బతికేయండి అంటే కాదు. అది ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నారు కదా అయిపోయింది. ఇది కొత్త సిద్ధాంతం, డబ్బులు ఇస్తే చాలట. ఎవడరా చెప్పాడు మీకు? బైబిల్ చెప్పింది అలా అని? బైబిల్ చెప్పింది అలా అని మీకు? నో. ఆయన కోరుకున్న ఫలాలు నీ హృదయాంతరాలలో నుండి బయటికి రావాల్సిందే. నీ హృదయాంతరాలలో నుండి బయటికి రావాల్సిందే. అలా రాని నాడు నువ్వు ఏం చేసినా దేవుడు దాన్ని పరిగణనలోకి తీసుకొని, నీ బలులు నాకేల, నీ అర్పణలు నాకేల, నన్ను గూర్చి నీ నోట వచించదవేమి అంటాడు. అప్పుడు మనం ఏం చేయగలం?
ఏం చేయలేం. అందుకే క్రీస్తు ఎంత క్లియర్గా చెబుతున్నాడు చూడండి. మనుష్యులట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. 7వ వచనం క్లియర్గా చూడండి ప్రియ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు, అన్నయ్యలు. చూడండి 7వ వచనంలో ఏమనుందో. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడగండి. అప్పుడు అడగండి, ప్రభువా మాకు పరలోకం కావాలి ప్రభు అని. ఎప్పుడు అడగాలి మనం పరలోకాన్ని? నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నాకు శిష్యులగుదురు. చూసారా ప్రియులరా, ఎన్ని ఆశలు పెట్టుకున్నాడు మన మీద, ఎన్ని కలలు కంటున్నాడు నీ కోసం నా కోసం, ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు నీ కోసం నా కోసం, ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఎప్పుడైనా దేవుని కొరకు ఫలించాలని ఆలోచించావా? నీ వరకు నువ్వు ఇండివిజువల్గా, ఎవరితోనో కాదు, నా వరకు నేను, నీ వరకు నువ్వు. నా తండ్రి నన్ను ఇంత గొప్ప స్థితిలో ఉంచావు, నేను పాపం చేసినప్పుడు నన్ను త్రోసివేయక, నేను పాపం చేసినప్పుడు నన్ను విడిచిపెట్టక, ప్రభువా నన్ను క్షమించని నీ పాదాల చెంతకు వచ్చినప్పుడు నన్ను కనికరించావు, నీ హక్కును చేర్చుకున్నావు, నీ గుండెలకు హత్తుకున్నావు. నన్ను ఎంత ప్రేమిస్తున్నావే కన్న తండ్రి, నన్ను ఎంత ప్రేమిస్తున్నావే. నీ కొరకు నేను బ్రతుకుతాను తండ్రి, నీ కొరకు నేను ఫలిస్తాను తండ్రి, నేను నీ ఇష్టాన్ని నెరవేరుస్తాను తండ్రి, నీకు ఇష్టమైన ఫలాలు నా బ్రతుకులో నుంచి నీకు ఇస్తాను ప్రభువా. నా హృదయాన్ని నువ్వు పరిశీలన చేసినప్పుడు, నా హృదయాన్ని నువ్వు చెక్ చేసినప్పుడు, ఆకాశం నుండి నీవు నరులను పరిశీలించుచున్నావు, నన్ను కూడా పరిశీలించుచున్నావు. నీ పరిశీలనలో నేను గెలుస్తాను ప్రభువా. నీకు ఇష్టమైన ఫలాలు ఇవ్వటానికి ఎప్పుడూ కష్టపడతాను ప్రభువా. నీ దగ్గర తినేసి నీకు అన్యాయం చేసే దౌర్భాగ్యపు జీవితం నేను జీవించను ప్రభువా అని ఏనాడైనా అనుకున్నావు నువ్వు? ఏనాడైనా అనుకున్నావా? గుర్తుపెట్టుకో సోదరా, ప్రతిరోజు దేవుడు నీ దగ్గర ఫలాల కోసం ఎదురు చూస్తున్నాడు. అర్థమవుతుందా? ఆయన దీర్ఘశాంతంతో మీ ఎదుట కనిపెడుతున్నాడు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా పంట పండకపోతుందా అని ఆ రైతు ఆశ. భూమిని నమ్ముకున్నాడండి, ఇంకా వేరే ఏం లేదు. భూమిని నమ్ముకున్నాడు, నిన్ను నమ్ముకున్నాడు, వేరే ఏం లేదు అక్కడ. అర్థం చేసుకో, ఈ రాత్రి ఆనందంతో నీ హృదయం నిండిపోద్ది. దేవుడు నా కోసం ఎదురు చూస్తున్నాడా? ఎస్. పొలంలో ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి కదా నువ్వు అనుకోవచ్చు. ప్రతి విత్తనం ఆయన చేతిలో నుండి కిందకి వచ్చింది, మర్చిపోకు. పొలంలో ఇంకా చాలా ఉన్నాయి కదా అనుకుంటే ఆ రోజే విత్తనాన్ని తీసి పక్కన పడేసేవాడు. కానీ ఈ విత్తనాన్ని తీసి పక్కన పడేయలేదు. ప్రతి విత్తనం రైతు గుప్పెట్లో నుంచే మట్టిలోనికి వచ్చింది, రైతు గుప్పెట్లో నుంచే బయటకు వచ్చింది. రైతు గుప్పెట్లో నుంచి గుప్పెటతో తీసి చల్లుకున్నాడు ప్రేమతో. అందులో నేనొకడిని, నువ్వొకరివి. కాదా? కాదా చెప్పి రాత్రి నేను ఆయన గుప్పెట్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే. అలా అని నేను ఒక్కడిని ఫలించకపోతే ఆయనకి ఏమైనా నొప్ప అనుకుంటే మరి ఆ విత్తనంగా ఉన్నప్పుడే తీసేసేవాడు కదా. విత్తనంగా ఉన్నప్పుడే తీసేసేవాడు కదా. నువ్వు అక్కర్లేకపోతే, నువ్వు అక్కర్లేదనుకుంటే, నీ వల్ల ఆయనకు ఉపయోగం లేదనుకుంటే, నీ ఫలం ఆయనకు అవసరం లేదనుకుంటే, గుప్పెట్లో విత్తనంగా ఉన్నప్పుడే పక్కన జార విడిచేసేవాడు, లేకపోతే తీసేసేవాడు. కానీ అలా అనుకోలేదు ఆయన. చల్లుకున్నాడు ప్రేమతో. నిన్ను ఇక్కడ చల్లాడు, నన్ను అక్కడ చల్లాడు, అంతే తేడా. నిన్నొక ప్రాంతంలో, నన్నొక ప్రాంతంలో, యావత్ భూమి మీద ప్రజలందరినీ దేవుడు చల్లుకున్నాడు, చల్లుతూనే ఉన్నాడు. నీ కడుపున నా కడుపున పిల్లల్ని పుట్టిస్తూనే ఉన్నాడు. ఎవరైనా నా కొరకు బ్రతకకపోతారా? కనీసం ఈ మొక్క కాకపోతే, ఈ మొక్క కాకపోతే, వీళ్ళు కాకపోతే ఎవరైనా నా కోసం బ్రతకకపోతారని ఆశగా నీ తండ్రి నీ దగ్గర ఎదురు చూస్తున్నాడు. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం ఫలిస్తున్నావు? నువ్వు ఆయన ఉద్దేశాలు ఏమి నెరవేరుస్తున్నావు? నువ్వు ఆయన కలలు ఏం పండిస్తున్నావు? నువ్వు ఆయన కొరకు ఏం జీవిస్తున్నావు? నువ్వు ఆయన ప్రేమలో ఏం వర్ధిల్లుతున్నావు? నువ్వేమో గ్రూపులు కట్టుకుని ఏడుస్తున్నావు ఇక్కడ క్రీస్తును వదిలేసి. నువ్వేం ఫలిస్తున్నావు? ఎప్పుడు ఫలిస్తావు చెప్పు? ఎప్పుడు నీ హృదయంలో నుంచి ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశా నిగ్రహం, మంచితనం, విశ్వాసం ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? టైం పడుతుందా? ఇంకా బాగా, ఇంకా నీకు ఎరువేయాలా, ఇంకా నీకు మేత వేయాలా, ఇంకా నీకు నీరు పెట్టాలా, ఇంకా నీకు సూర్యకాంతినిచ్చి కిరణజన్య సంయోగ క్రియ జరిగించి ఆకులతో పచ్చగా కళకళలాడుతూ మాత్రమే జీవితాన్ని గడిపేస్తావా?
ఆయన కొరకు ఫలించే చెట్టుగా మారవా? ఆ ఫలాలు అడిగాడు కదా కన్న తండ్రి, అవి ఇవ్వలేవా? ఎవడి వైపు ఎందుకు చూస్తావు? నీ వైపు ఒక్కసారి చూసుకో సోదరా, ఈ రాత్రి నీ వైపు ఒక్కసారి చూసుకో. తండ్రి, నేను ఇక మీదట నీ కొరకు ఫలిస్తాను అనే నిర్ణయం తీసుకోకపోతే అడుగు. వీడు ఫలించట్లేదు కదండి, వీడు ఫలించట్లేదు, వాళ్ళ గొడవ మనకి ఎందుకండి? ఈ మొక్క ఎదగలేదు, ఆ మొక్క ఎదగలేదు, ఈ మొక్క ఎదగలేదు, ఈ మొక్క ఎదగలేదు, అలా చూడొద్దు. నేను నా తండ్రి చేతిలో నుండి భూమి మీదకు జాలువారిన విత్తనాన్ని, ఈ నేల మీద నన్ను ఒక మొక్కగా నా తండ్రి నాటుకున్నాడు. నేను నా తండ్రి కొరకు ఫలించాలి. ఫలిస్తున్నానా? నేను నా తండ్రి ఉద్దేశాలు నెరవేర్చాలి. నెరవేరుస్తున్నానా? నా హృదయం అనే భూమిలో ఆయనకు ఆ పంట కావాలి. పంట ఎక్కడ కావాలి? హృదయం అనే భూమిలో. అది చూసుకో మొదట. అన్ని హృదయంలో నుండే వస్తాయి, దరిద్రం అంతా అక్కడి నుంచే వస్తుంది. కానీ దేవుడు అక్కడి నుంచి కలుపు మొక్కలు, ముళ్ళ మొక్కలు వద్దు. అక్కడ ఏం కావాలనుకుంటున్నాడు? ఆయన కొరకు ఫలించే ఫలాలు వచ్చే అద్భుతమైన సారవంతమైన భూమిగా నువ్వు మారాలనుకుంటున్నాడు. మారతావా ఈ రాత్రి? మారతావా? మారడానికి మనసుందా? మనసుంటే దేవుడు నిన్నెప్పుడు విడువడు, ఎడబాయుడు. నువ్వు ఆయన యందుంటే చాలు, ఆయన యందు నిలిచి ఉంటే చాలు, ఆయన యందు నిలిచి ఉంటే చాలు. మనుష్యులు యందు కాదు. భూమి మీద ఏ మనిషి గొప్పోడు కాదు. ప్రతి మనిషికి పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి. ఆయన యందు నిలిచి ఉంటేనే మీరు ఫలించగలరు. చూస్తారా మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముగించుకుందాం. 3వ అధ్యాయం ప్రారంభ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి ఏమనుంది అక్కడ. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్టుగా మీతో మాట్లాడలేకపోతున్నాను. ఎందుకంటే పైకి మాత్రమే ఆత్మ సంబంధులు అని చెప్తున్నారు, లోపలంతా ఎలా ఉన్నారు? శరీర సంబంధుల్లో ఉన్నారు. చూడండి, శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పుడెప్పుడో మీకు బలము చాలకపోయినందున పాలతో మిమ్మల్ని పెంచితిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడునూ మీరు బలహీనులై ఉన్నారు కారా అని క్వశ్చన్ చేశాడు. ఏంటి ప్రభువా మేము శరీర సంబంధంగా ఉండడం అని అడుగుతావా? చూడు చెబుతున్నాడు, ఏమంటున్నాడు? మీలో అసూయ ఉంది. మీలో ఏముంది? అసూయ ఉంది. ఒకడు మొహం చూస్తే నవ్వుతారు, ఒకడు మొహం చూస్తే కటకట కటకటలాడిపోతాయి పళ్ళు. మీలో అసూయ ఉంది. తర్వాత కలహాలు ఉన్నాయి. కలహం, గొడవలు. నీ బ్యాచ్ వేరు, నా బ్యాచ్ వేరు. ఇద్దరు ఒకే క్రీస్తుని నమ్మారు, మళ్ళీ దౌర్భాగ్యులు. ఎందుకంటే మా వాడు నీతో మాట్లాడొద్దన్నాడు, మా బాస్ ఒకడున్నాడు, ఆడిని వైపు చూడొద్దన్నాడు, మా బాస్ ఒకడున్నాడు. ఎంతకాలం ఉంటాడు రా మీ బాసు? ఇంకొక 20 ఏళ్ళు లాగా ఉంటాడేమో మీ బాసు. కాళే ఉండడం మీ బాసు. మా బాసు మీతో మాట్లాడొద్దన్నాడు. సో కలహం. మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఒక్కసారి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడండి. దేనికైనా వాక్యం అంటాం కదా, చూడండి ఒకసారి వాక్యం ఏమని చెబుతుందో. మీరు కలహంతో అసూయతో ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకునేవారు కారా? ఒకడేమో నేను పౌలు వాడనంటాడా, మరొకడేమో నేను అపోల్లో వాడనంటాడా, ఇంకొకడేమో నేను కేఫా వాడను అని అంటాడా అని చెప్పుకొనుచుండగా, అబ్బా ఏమంటాడు చూడండి, అని చెప్పుకొనుచుండగా మీరు ప్రకృతి సంబంధులైన మనుష్యులు కారా? ఈ టైప్ ఎవరో చెప్తున్నా వాడు ప్రకృతి సంబంధి, ఆత్మ సంబంధి కాదని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనం అలా చెప్పకూడదు. నేను ఏమని చెప్పాలంటే నేను క్రీస్తు వాడను. క్రీస్తు వాడైన ప్రతివాడు నా సహోదరుడే. సత్యం కొరకు నిలబడిన ప్రతివాడు నా సహోదరుడే. సత్యం కొరకు యథార్థంగా ఉన్న ప్రతివాడు నా సహోదరుడే. ఈ మనసు ఉండాలి మనకి. సత్యం కొరకు నిలబడిన ప్రతివాడు మనవాడే. అది బైబిల్ చెబుతోంది. చూడండి ఏమంటున్నాడు. ఒకడు అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? బా సూపర్ అండి ఇది. అపోల్లో ఎవడు, పౌలు ఎవడు, నేనెవడు, నువ్వెవడు? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. పరిచారకులు ప్రభు పనిలో పనోళ్ళు, వాళ్ళ పరలోకం నుండి దిగొచ్చిన వాళ్ళు కాదు. ఎవడైనా సరే పరిచారకులే కదా.
ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించాడట. ఆడికాడి తెచ్చుకోలేదు సుమా. నేనైనా ఇంకోడైనా ఎవరు అనుగ్రహించారు? ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించారంతే. వారి ద్వారా, నా ద్వారా, లేకపోతే ఇంకోటి ద్వారా మీరు ఏం చేశారు? విశ్వసించారు. ఏదో ఆనందరాజు గారి ద్వారా విశ్వసించారని ఆనందరాజు తోకబట్టుకుని నేను పరలోకం వెళ్ళిపోరు. ఆ పక్కనున్న ఆయన ద్వారా విశ్వసించారు, నా పక్కనున్న ఆయన ద్వారా పరలోకం పోరు. ఏదో నా ద్వారా విశ్వసించారని నేను మీకు రాజుని కూర్చోను, మీరు నా వాళ్ళు అయిపోరు. ఇది ఈయన ద్వారా విశ్వసించారని ఈయన మనుషులు అయిపోరు మీరు. అర్థమవుతుందా? పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించరి. నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, నాటింది నేనే. నాటినంత మాత్రాన ఈ మొక్క నాది అని పీక్కు పట్టుకెళ్ళిపోతే తంతాడు తండ్రి. నాటావు, నీళ్ళు కూడా నేనే పోస్తా అని అనుకో, నీళ్ళు ఇంకోటి పోస్తాడు రా, నువ్వు ఆగరా అంటాడు. నేను నాటావు కాదని ఎవడన్నాడు? ఇప్పుడు నువ్వే నాటావు, ఎవడ కాదన్నాడు? అంత మాత్రాన నువ్వు కోసి తింటావా? ప్రభు కోసుకోవాలా ఫలాలు? ప్రభు కోసుకోవాలి. నువ్వు నాటావు, తర్వాత ఏమంటాడు? అపోల్లో నీళ్లు పోసాడు, నీళ్లు పోసేవాడిని నువ్వు ఆపకూడదు రోయ్. నాటావు, అపోల్లో నీళ్లు పోసాడు, తర్వాత వృద్ధి కలగజేసింది మాత్రం దేవుడే, మనుషులు కాదు. వాక్యం వరకే మనం ప్రకటిస్తాం. వృద్ధి ఎవరు కలగజేయాలట? దేవుడే కలగజేయాలి. మనసు పెట్టి మనోనేత్రాలు వెలిగించుకొని చదివితే బైబిల్ క్లియర్. మనమే నాట్ క్లియర్, అందుకే ఆల్ క్లియర్. అర్థమైందా? అక్కడ ఏమంటాడంటే, కాబట్టి బాగా చూడండి, ఈ వచ్చిన అండర్లైన్ చేసుకుని రోజు కొంతసార్లు చదువుకోండి. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే కానీ, నాటువాళ్ళు కానీ, నీళ్లు పోసిన వాళ్ళు కానీ ఏమీ లేదు. గాలి తీసేశాడు. గాలి తీసింది ఎవరు? నేనా? వీడొచ్చి గాలి తీసాడని అనకండి, నేను కాదు సుమా, నా గాలి కూడా ఆయన తీసాడు. ఇది విచిత్రం. ఎవడగాలో కదా, నా గాలి కూడా ఆయన తీసాడు. ఒకవేళ నేను వచ్చి నేను లేకపోతే ఎవడు లేడు, నేను లేకపోతే ఇది లేదు అది లేదు, నేను 100 మందికి ఒక్కడిని కాదు 1,00,000 మందికి ఒక్కడిని అని అన్నాను అనుకో గాలి మాటలు, నా గాలి కూడా ఎవరు తీశారు? దేవుడే తీసాడు. అందుకే ఏమంటున్నాడంటే, వృద్ధి కలుగజేయు దేవునిలోనే కానీ నాటువానిలోనైనను నీళ్లు పోయేవానిలోనైనను ఏమీయూ లేదు. నాటువాడు నీళ్లు పోసేవాడు ఒకటే అన్నాడు. నువ్వు ఒప్పుకో, అర్రే అలా కుదరదు, నాటేవాడు వేరు, నీళ్లు పోసేవాడు వేరు అంటావు. కానీ దేవుడు ఏమంటాడు? షటప్, నాటువాడు నీళ్లు పోయేవాడు ఒకటే. పరిచారకులే కదా, ఎవడికి అనుగ్రహింపబడిన ప్రకారం వాడు పరిచర్య చేస్తాడు. అందరూ నా పొలంలో పనోళ్లే, పొలం నాదే అంటాడు ఆయన. నువ్వేమంటావు? అర్రే పొలం మాది 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 అంటావు. అంతాడు, ఒప్పుకోడు. పొలం ఆయింది, పనోళ్ళు మనం జీతగాళ్ళం, అందరు జీతగాళ్ళమే. పొలం ఎవరిది? దేవునిది. మనల్ని నాటుకున్నాడు ఆయన. నీకు ఎంత ఆధిక్యత ఇచ్చినా ఆధిక్యత అంతవరకే. నువ్వు చచ్చాక అది పోదు, మళ్ళీ ఇంకోటి వస్తాడు. కానీ అంతేగాని పొలం నాదని మాత్రం నువ్వు అనకే, తప్పది, చాలా తప్పు. పొలం దేవునిది, నీది కాదు. సంఘం ఎవరిది? దేవునిది. సంఘంలో మనందరం ఎవరు? పనోళ్ళు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పనోడు ఉంటాడు. పనోడే. ఒళ్ళు దగ్గరెట్టు పని చేయాలి, జీతం రాదు లేకపోతే. అర్థమవుతుందా? పనోడే, ఎవడైనా పనోడే. అదే చెబుతున్నాడు ఇక్కడ. పౌలు ఎవడు అన్నాడు, అంతే, ఒక్కటే మొక్క క్వశ్చన్ మార్క్ పడిపోయింది. అపోల్లో ఎవడు అన్నాడు, మళ్ళీ క్వశ్చన్ మార్క్ పడిపోయింది. తర్వాత గాలి తీశాడు, నాటువాడు నీళ్లు పోయేవాడు ఒకటే, వాడిలో ఏమీయూ లేదు. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది ప్రభు జీతం ఇస్తాడు. ఆ జీతం తీసుకుని నీ చక్కబెట్టేయడమే. రాత్రి 5 అయిపోయిందా, సాయంత్రం 5 అయిపోయిందా, పని పూర్తి అయిపోయిందా, మొక్కల దగ్గర నీకు ఇంక పని లేదు, నడు పొలంలోంచి అంటాడు అంతే రైతు. అలా కాదు ప్రభు, పొద్దున్న మట్టేసాను, ఈ మొక్క దగ్గర మట్టేసాను, ఈ మొక్కకేమో ఎరువేశాను, ఈ మొక్కకేమో నీళ్ళు పోసాను, అంటే నేను నీకు జీతం ఇచ్చాను, నువ్వు వెళ్ళు అంటాడు. మొక్కలతో నీకు పని ఏందిరా, మొక్కలు నావి, నువ్వు పిచ్చి పిచ్చి కబుర్లు చెప్పకో, నువ్వు చెక్కేయి అంటాడు. అర్థమైందా? అందుకని మొక్కల దగ్గరికి ఈ మొక్క నాది కంచేసాను, అర్రే నువ్వు అలాగే వెళ్ళకండి, ఇది అనకూడదు. రైతే. ఎప్పటికీ పొలం ఎవరిది? రైతుదే. పనోడే. ఆ పనోడిని చూడంతే నువ్వు.
పనోడు పనుడే, జీతం తీసుకుని పోతాడు. కూలివాడు కూలికొచ్చాడు. నేను కూడా కూలోనే, కూలికొచ్చాను, కూలి పని చేసుకుని పోతాను. మొక్కలు నాయి కాదు సుమా, మొక్కలు నాయి కాదు, నేను కూలోడిని. అపోల్లో కూలోడే, పౌలు కూలోడే. వాళ్ళే మేము కూలోడు అని చెప్పుకుంటుంటే మనం ఎంతండి? మనం ఎంత చెప్పండి? బుడగలో గాలెంత? ఆఫ్టర్ ఆల్ మనం ఎంత? మన జీవితం ఎంత? పనోళ్ళు మనం పనోళ్ళలో ఉంటే బాగుంటుంది. రైతు రైతే. అప్పుడేమంటాడు చూడండి, ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతం పుచ్చుకొను. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉన్నారు. ఆయన రైతు, ఆయన అధికారి, ఆయన శిరస్సు, సంఘం ఆయనది. ఎవడైనా పనుడే. రైట్స్ ఎవడికి లేవు ఇక్కడ. నాది అన్నాడంటే తంతాడు ఆయన. ఎవడరా నువ్వు? పనుడు, నువ్వు పనుడులో ఉండంటాడు. అంతేనా? క్లియరా? క్లియర్. ఎవడైనా మేకప్ వేద్దామని చూస్తే చూసుకోండి మరి జాగ్రత్తగా. ఇది క్లియర్. కాబట్టి ఇక మీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ రోజు నుండి మీ అందరికీ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. నేను చెప్పేశాను, నేను కూలోడిని, నా పని అయిపోయింది, నేను పోతున్నా. మీకు కౌంట్ డౌన్ ఏంటంటే, మీరు క్రీస్తులో ఉంటే, దేవుడు మిమ్మల్ని నాటుకున్నాడన్న సంగతి మీకు అర్థమైతే, మీకోసం ఆయన పెట్టుబడి పెట్టాడన్న సంగతి మీకు అర్థమైతే, మీకోసం ఆయన ఎదురు చూస్తున్నాడన్న సంగతి మీకు అర్థమైతే, ఈ రోజు నుండి మీరు మీ హృదయంలో మంచి పంట పండించి ఆయనకు ఇవ్వాలి, ఫలాలు ఇవ్వాలి. మీ హృదయం మంచి నేలగా మారాలి, మంచి నేలగా మారిపోవాలి. మంచి నేల మీద వాక్యం అనే విత్తనాలు విత్తబడాలి. ఆ వాక్యం అనే విత్తనాలు మంచి ఫలాలు ఫలించాలి. నిన్ను చూడగానే దేవుడు పొంగిపోవాలి, పరలోకం నుంచి పొంగిపోవాలి, ఆనందంతో పరవశించిపోవాలి. చూడు నా కుమారుడు అక్కడున్నాడు అనాలి, చూడు నా కుమార్తె అక్కడుంది అనాలి. అలాంటి జీవితం నీకు దేవునికి ఇవ్వాలి. నువ్వు నీ ద్వారా దేవునికి రావాలి, కలగాలి. పంట బాగా పండినప్పుడు, విస్తారంగా పండినప్పుడు, బస్తాలు బస్తాల ధాన్యం వచ్చినప్పుడు రైతు ఎంత ఆనంద పరవశుడైపోతాడు. ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చిందని. అలా దేవుడు నిన్ను బట్టి నన్ను బట్టి ఆనందపడాలి. అలా ఆనందపడితేనే మనం కొట్లలోనికి వెళతాం, లేకపోతే అగ్నిలోనికి వెళతాం. అంటే కొట్టులోనికి వెళ్ళాలన్నా నీ చేతిలోనే ఉంది, అగ్నిలోనికి వెళ్ళాలన్నా నీ చేతిలోనే ఉంది. గుర్తుపెట్టుకో నా ప్రియ తమ్ముడా, అన్న, చెల్లి, అక్క, ఏ మానవుడు నిన్ను పరలోకానికి తీసుకుని పోలేడు. వాడి పబ్బం గడుపుకోవడానికి, వాడి బువ్వ కోసం, వాడి బతుకు తెరువు కోసం నిన్ను వశం చేసుకునే మాటలు చెప్తాడంతే. మనం పరలోకానికి పోవాలంటే ఒకే ఒక్కడు, క్రీస్తే మార్గం. క్రీస్తే మార్గం. ఆ క్రీస్తు మాటలు విని ఆ సత్యమైతే స్వీకరించి, ఎవరు సత్యం చెప్పినా స్వీకరించి ఆ సత్యాన్ని హృదయంలో ఉంచుకో. ఎవడైనా అక్రమంగా నడుస్తుంటే వాడికి దూరంగా జరిగిపో. అది నేనైనా ఇంకోడైనా. మనుష్యుల కోసం మనం ఆరాటపడకూడదు. వీళ్ళని కట్టేద్దామని ఆరాటపడకూడదు. వీళ్ళకి రెబ్బనేసేద్దాం, వీళ్ళకి కంచేసేద్దామని ఆరాటపడకూడదు. నేను బతికినంతకాలం వీళ్ళని నేను వాడుకుని పిప్పి చేసి పిండి చేసి వదిలేద్దామని ఆరాటపడకూడదు. అది కరెక్ట్ కాదు. ఇట్స్ నాట్ రైట్. దేవునికి అప్పగించేయాల్సిందే. ప్రభువా, నేను పనోడిని, నా పని పూర్తి చేసుకున్నాను, వెళ్ళిపోతున్నాను. ఇక వృద్ధి కలుగు చేయవాడవు నీవే. నా చేతిలో ఏముంది ప్రభువా? నీ పనిలో పనోడుగా వచ్చాను, నువ్వు చెప్పమన్న మాటలు చెప్పాను, పోతున్నాను. నాలో అయినా మీలో అయినా ఎవరిలో అయినా వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. మనం ఆయన కొరకు ఫలించాలి ప్రియులారా. ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలి. ఈ సబ్జెక్ట్ మీద గట్టిగా నిలబడండి. ఎవ్వడూ మీ ముందు నిలువలేడు. అలాంటి అద్భుతమైన సంగతులు దైవ గ్రంథంలో లిఖించబడ్డాయి. కాబట్టి దేవుని మాటలకు విలువనివ్వండి, దేవుని మాటకు విధేయులవ్వండి. మీ గ్రామం మొత్తం దేవునిలో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. మీ కుటుంబాలు దేవునిలో చల్లగా వర్ధిల్లాలి. మీరందరూ బాగుండాలి, మీ జీవితాలు బాగుండాలి, మీ ఆత్మీయ జీవితాలు బాగుండాలి. మీరు ఇంకా ఫలభరితంగా మీరు మారాలి. అది ఒక దైవజనునిగా నా ఆశ, నా ఆకాంక్ష. ప్రార్థించుకుందాం, తలలు వంచండి. క్రీస్తునందు మమ్మల్ని అధికముగా ప్రేమించిన మా కన్న తండ్రి, సర్వకృపానిధి, ఎంతవరకు మీ పిల్లలకు విలువైన మీ జ్ఞాన సంగతులు వివరించడానికి మీరు సహాయం చేశారు. వారి హృదయాల్లో మీ మాటలు ఫలింపచేయండి. మీ కొరకు ఫలభరితమైన సాధనాలుగా మీ పిల్లల్ని నిలువబెట్టండి. మీ కృపలో వర్ధిలింపచేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామములో ఈ ప్రార్థన మనం అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.
ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.